హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోప్ స్టార్స్ విత్ అనిత. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ రియల్లీ క్యూట్ అండ్ ప్రిటీ గెస్ట్ అండి. కదిలిస్తే అలా గలగలా మాట్లాడేస్తుంది. షీఈ్ నన్ అదర్ దెన్ ఐశ్వర్య అండి. గంగా మంగ సీరియల్లో అందరికీ గంగకు ఎంత ఫాలోయింగ్ ఉందో మంగకి కూడా అంతే ఫాలోయింగ్ ఉంది. ఆ యాటిట్యూడ్ కావచ్చు, ఆ ప్రెజెంటేషన్ కావచ్చు. సో మరి మంగని పిలిచేద్దామా? హాయ్ ఐశ్వర్య. హాయ్, ఎలా ఉన్నామ్మా? సూపర్ ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అండ్ ఆసమ్ పర్ఫార్మెన్స్. అసలు నాకు ఒకసారి అనిపించింది అనమాట, మంగ క్యారెక్టర్లో అంత బాగా చేస్తుంటావు కదా, ఆ అహంకారము, ఆ కోపము, అదంతా చూసిన తర్వాత జనరల్గా కొంచెం చూస్తుంటాం అమ్మాయిల్లో, మనల్ని మెచ్చుకోవాలి, ఇంట్లో స్పెషల్లీ మనల్ని బాగా చూసుకోవాలి, ప్యాంపర్ చేయాలి, నేనే ఇంటికి మహారాణి, నన్ను తప్ప ఇంకెవరిని పట్టించుకోదని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తుంటారు. ఈవెన్ ఐ ఫేస్, నేను అంటే. సో ఆ క్యారెక్టర్ అసలు బయట ఇప్పుడు నేను చూస్తే చాలా సాఫ్ట్గా చక్కగా మాట్లాడుతూ ఉన్నావు. అసలు అలాంటి క్యారెక్టర్ని ఎలా మోసావు? బికాస్ ఫస్ట్ నేను చెప్పాలంటే మా డైరెక్టర్స్కి చెప్పాలి. ఎందుకంటే ఎవ్రీ సపోర్ట్, నాకు నెగిటివిటీ బాగా నేర్పించింది మా డైరెక్టర్ కొండలరావు గారు. నేను ఏది ఒక ఫస్ట్లో అయితే నేను 2-3 టేక్స్ ఫుల్గా చేసేదాన్ని. సార్ యూ కెన్ డూ ఇట్ అని చాలా ఫోర్స్ చేస్తుంటే నేను ఓకే సార్, ఆ నువ్వు టెన్షన్ పడద్దు, నువ్వు చాలా కూల్గా చేస్తావు, యూ కెన్ డూ ఇట్, చెయ్యి ఐశ్వర్య, చెయ్యి, నువ్వు ఐశ్వర్య కాదు, ఇప్పుడు నువ్వు మంగవి, నువ్వు చేస్తానంటే అది ఓకే నేను చేస్తాను. అప్పుడు ఆ సీన్ని ఫటక్ మనం చేసేసి అంత కూల్గా కూర్చుంటాను. అప్పుడు సార్ అంటే ఎస్ అలా. అప్పుడు కూడా మా సార్ ఏం మెచ్చుకోరు అక్కడ. ఓకే, కానీ కొంతమంది ఫేస్లోనే కొంచెం నెగిటివ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా, సో అది కూడా మేబీ ప్లస్ అయి ఉంటుంది. యా, ఇట్స్ బై గాడ్ గ్రేస్. సో అసలు ఎక్కడ ఐశ్వర్య ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, ఏం చదువుకుంది, ఏం చదువుతూ ఉంది ఇప్పుడు? నేను పుట్టింది అయితే నేను కాకినాడలో పుట్టాను, అండ్ ఆంధ్ర. ఓకే. సో నేను ఎక్కువ సగం పెరిగిందంతా మహారాష్ట్రలో పెరిగాను, షోలాపూర్. సో మామ్ హోమ్ టౌన్ ఇక్కడ, డాడీ హోమ్ టౌన్ ఇక్కడ. సో అలా అటు ఇటు. బట్ నేను స్టడీస్ చేసిందంతా కాకినాడలో చేశాను. నా మొత్తం స్టడీస్ అన్నీ అక్కడే. అండ్ ఇప్పటికీ నేను స్టాప్ చేయకుండా కంటిన్యూ చేస్తున్నాను మేనేజ్మెంట్. ఇప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. సో అది చాలా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను. చదువుతోంది డిగ్రీ ఫస్ట్ ఇయర్, కానీ ఇప్పటికీ 7 సీరియల్స్ కదా, ఆల్మోస్ట్ 6 సీరియల్స్ ఫినిష్డ్. అండ్ మంచి నేము, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగుంది. సో ఇంత చిన్న ఏజ్లో అంత ఫాలోయింగ్ ఎలా అనిపిస్తూ ఉంటుంది నీకు? నాకు ఒకసారి అది ఇమేజ్ నేను నా స్క్రీన్లో చూస్తున్నప్పుడు ఐ గాట్ గూస్ బంప్స్. నాకే గూస్ బంప్స్ వస్తాయి. అంటే ఓకే నేను చేస్తానా లేదా అన్న, ఏంటంటే ఆ కసి మెయిన్ ఉండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అయ్యో నన్ను ఎందుకు తీసుకుంటారు, నాకన్నా చాలా బాగున్న అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళని తీసుకుంటారు, నన్ను ఎందుకు తీసుకుంటారు, నేను కనీసం 0% కూడా పనికి రాను అని నాకు ఎక్స్పెక్టేషన్ వస్తే ఫస్ట్ నన్ను సపోర్ట్ చేసింది మా మమ్మీ. ఎంత సపోర్ట్ అంటే, నువ్వు చేస్తావు, నువ్వు అద్దరు కొడతావు, నాది గ్యారంటీ, నువ్వు చెయ్యి, నువ్వు యాక్టింగ్ చేయి. నాకు యాక్టింగ్ రాకపోతే ఫస్ట్ మా మమ్మీ ఒకటి చెప్పింది, నువ్వు మిర్రర్ ముందు నుంచొని నువ్వు ఎలా చేస్తావు, నువ్వు చూసుకో అని ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ సపోర్ట్ చేసింది. తర్వాత నేను స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ నా సీరియల్ అక్కమొగుడు. నా జర్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కమొగుడు అండ్ చేసినప్పుడు ఫ్రంట్ కట్ కెమెరా ముందు ఎలా నుంచో అర్థమయ్యేది కాదు. ఇలా కెమెరా అక్కడ ఉంటే ఇటు చూసి డైలాగ్ చెప్పేదాన్ని. డైరెక్టర్స్ గల్లిమ నడిచేవారు, ఐశ్వర్య ఏంటమ్మా ఏం చేస్తున్నావు అంటే నేను ఏం మాట్లాడలేక అక్కడి నుంచి సడన్గా వెళ్ళిపోయి పక్కకి కూర్చొని ఏడుస్తూ ఉంటే నెక్స్ట్ డే డైరెక్టర్ వచ్చి ఇలా అమ్మ ఇలా అని చెప్తే, తర్వాత బెస్ట్ ఫ్రెండ్ పక్కన తోసేసి నన్ను పెట్టేసేవారు డైరెక్టర్, నువ్వు చేయని. సో నా వర్క్ అలా జరిగింది. తర్వాత అలా మెయిన్ ఫస్ట్ నెగిటివ్గా చేసింది అయితే అత్తారింటి దారేది. ఆ సీరియల్కి చాలా ఆడిషన్స్ చేశారు. అంత ఆడిషన్స్ చేసినా అమ్మ ఇంతమంది వచ్చారు, బాంబే నుంచి ఎంతమంది వచ్చారో. నాకు ఈటీవీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను సెలెక్ట్ అవుతానా అంటే ఫస్ట్ నాకు అక్కడే చెప్పారు మా మేనేజర్ సుబ్బారావు బాబాయ్, నువ్వే సెలెక్ట్ అవుతావు, నేను చెప్తాను కదా నువ్వే సెలెక్ట్ అవుతా అన్నారు. ఆయన అన్నట్టుగా సేమ్ ఆ 40 మెంబర్లో నేను లాస్ట్ ఆడిషన్ చేశాను. అందరికన్నా లాస్ట్ ఆడిషన్ ఇస్ ద బెస్ట్ ఆడిషన్ ఉన్నట్టు నన్ను సెలెక్ట్ చేస్తారు. అక్కడి నుంచి నా కెరియర్ స్టార్ట్ అయింది ఇంకా అలా బిజీ షెడ్యూల్స్తో. సో ఇలా
సో చేసిన సీరియల్స్లో బాగా పేరు తీసుకొచ్చింది గంగమంగ అండ్ అలాగే అత్తారింటికి దారేది. దీంట్లో కూడా నెగిటివ్ షేడ్. సో ఎప్పుడైనా స్ట్రెస్ అనిపించినా ఇంత నెగిటివ్ షేడ్స్ అన్నీ కూడా క్యారీ చేయడము ఈ ఏజ్లో, ఎందుకంటే అది కూడా ప్రెషర్ బాగా. అందరూ అంటుంటారు ఏడవడానికి నవ్వడానికి కూడా మనకు అన్నీ కూడా కదులుతూ ఉంటాయి మనకు నర్వ్స్ అని స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయ్యి డైలాగ్ గట్టిగా చెప్తే కానీ ఆ ఫీలింగ్ రాదు. ఇది వాళ్ళ మీద కోపం, లేదంటే మనకి ఏదైనా నచ్చంది గుర్తు తెచ్చుకోవడం. సో ఎలా అనిపిస్తుంది? స్ట్రెస్గా ఫీల్ అవ్వలేదా ఇప్పుడు? నేను ఎప్పుడు స్ట్రెస్గా ఫీల్ ఎంజాయ్ చేస్తూ చేస్తాను సీన్స్ అన్నీ. నాకు ఒక్కొక్కసారి అది పెద్ద సీన్ నాకు అర్థం కాని సీన్ అయితే ఒకవేళ వాళ్ళు అన్నిసార్లు చెప్పినా మనకు ఒకవేళ అర్థం కాకపోతే ఎవరి మీద నాకు కక్ష ఉంటే కనుక అదంతా రెగ్యులర్ చూసుకో కమాన్ 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 అంటే ఇప్పుడు నాకు ఎదురుకుంటే ఇప్పుడు నాకు సపోజ్ నేను గంగా ప్రణవికి సీన్స్ ఫేస్ టు ఫేస్ ఇలా సీన్స్ చేస్తున్నప్పుడు తన్ని చూస్తే ఒక్కొక్కసారి నేను నవ్వేసుకుంటాం. అంటే సార్ ఏం చేస్తున్నారు అమ్మా అంటే సార్ వన్ మోర్ చేద్దాం సార్ అని అంటే సరే అండి సార్. తనకు కూడా ఒక్కొక్కసారి ఇప్పుడు ఎవరికి వచ్చేసినా ఒకరి మీద ఒకరు తోసేసుకుంటాం మేము, నేను కదా తను కదా నేను అని. బట్ నేనైతే ప్రతి సీన్ని ఎంజాయ్ చేస్తూనే చేస్తాను సీన్స్. అంటే మనకి ఇష్టం లేకుండా చేస్తే ఆ సీన్ పండదు కదా. సో నేను నాకు ఇష్టంగా దాన్ని ఇంకా చేయాలి అనుకుంటాను దాని అప్పుడు తర్వాత ఒక్కొక్కసారి సీన్ పేపర్స్ అడగడం కానీ చూసుకోవడం. సో అలా అత్తారింటి దారేలో నాకు సీన్ పేపర్స్ ఇచ్చేవారు చదువుకో అని. అక్కడికి వచ్చినా డైరెక్ట్ ప్రాంప్టింగ్ చెప్తారు అయిపోతుంది అనుకుంటాను. ఆఫ్టర్ నేను స్టార్టింగ్ గంగమంగ నాకు సీన్ పేపర్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. షార్ట్లోకి వస్తాము, సీన్ చెప్తారు, కంటెంట్ అంతా చెప్తారు, ఆ మూడ్లో ఉంటాం. ఆ మూడ్లో ఉన్న తర్వాత డైలాగ్స్ ఇప్పుడు ఈ మాస్టర్లో ఈ డైలాగ్ ఉంటుంది అని చెప్తారు. ఆ డైలాగ్ ఫినిష్ చేసిన తర్వాత ఇంకా సరే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేస్తారు. కమాన్ అంటే బాబాయ్ ఏం డైలాగ్ ఉంది ఎక్కడుంది సరే ఎవరు ఒక డైలాగ్ తర్వాత ఫటాఫట్ ల్యాగ్ రాకూడదు అంటారు. ల్యాగ్ రాకూడదు అయ్యో బాబోయ్ అనుకుని చెప్పేసి ఎవరి డైలాగ్ తర్వాత అనుకుంటే అలా వెతుక్కోవడానికి సగం టైం సరిపోతుంది. వెతుక్కుంటాను. సార్ అంటారు ఐశ్వర్య మూడ్ అంటారు. ఓకే 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 అనుకుంటే ఒక్కొక్కసారి తిట్లు కూడా తినేస్తాను నేనైతే. తర్వాత ఇంకొంచెం ఫస్ట్లో 2 months నాకు చాలా ఎలా అంటే ఒక ఫ్రెషర్ వచ్చినంత ఫీలింగే. బట్ నాకు ఆ 2 months దాటిన తర్వాత ఐ గాట్ అబ్బా నేనే చేస్తాను, నేను ఎవరిని అందరినీ వార్లప్ చేయాలి, నేనే ఉండాలి అన్న కసి ఉండేది నాకు. కానీ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ అయినా కూడా తర్వాత వెంటనే అన్ని లీడ్ క్యారెక్టర్స్ మంచి పర్ఫార్మెన్స్తో అలాగే కంటిన్యూ అవుతూ వచ్చాను. అండ్ అలాగే నేను విన్న దాని ప్రకారం చాలా ప్రాజెక్ట్స్ కూడా వదులుకున్నావు ఫర్ సమ్ రీజన్స్. మంచి ప్రాజెక్ట్స్ చాలా వచ్చాయి. సో మరి ఇంత మంచి నేమ్ ఉంటున్నప్పుడు మూవీస్ కూడా ఎక్కడొక్కడ వస్తూనే ఉంటాయి, మూవీ ఆపర్చునిటీ. సో మరి మూవీస్ చేయాలని అనిపించలేదా? బట్ నాకు చాలా మూవీస్ ఆఫర్స్ వచ్చినాయి. ఎగ్జాంపుల్ జెర్సీకి నానితో చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ ఉందని చెప్పారు. బట్ అది చెప్పగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బట్ డేట్స్ క్లాష్ అయిపోయినాయి గంగమంగకి నాని. అండ్ అంత పెద్ద ప్రాజెక్ట్ వీళ్ళు డేట్స్ అంటే కొంచెం కుదరదు కదా. సో వాళ్ళు ఇంక నేనేం చేయలేక సో దీన్ని గంగమంగ బట్టి నేను అన్ని సీరియల్స్కి నేను తెలుస్తున్నాను. సో పెద్ద అంటే జీ అంటే ఒక ఫ్యామిలీ, అది నాలో ఒక ఫ్యామిలీ. నా ఫ్యామిలీ తర్వాత జీ అంటే నాకు ఇంకో ఫ్యామిలీ. సో ఇంకా నేను దాన్ని వదిలేసుకొని గంగమంగకి ఉండిపోయాను. సో డాన్స్ అదంతా కూడా బాగా ఇష్టం, ఏదైనా డాన్స్ అంటే చచ్చిపోతాను. డాన్స్ అంటే పిచ్చి, ఒక పీక్స్ లెవెల్లో ఉంటాను. అండ్ ఇది కూడా ఏంటంటే నా షూట్లో నేను నాకేమైనా డాన్స్ కానీ సీన్ వచ్చిందంటే నా ఆర్టిస్టులు అందరూ క్లోజ్లు ఉన్నా సరే అందరూ వచ్చేస్తారు నేను డాన్స్ వేస్తున్నానంటే. బికాజ్ వచ్చి మానిటర్ దగ్గర నుంచొని చూస్తారు. అమ్మ కూడా చెప్తుంది ఐషు నువ్వు డాన్స్ బాగా వేస్తావే, చెయ్యవే అని అమ్మ ఎంత సపోర్ట్ చేస్తాను. నల్లి అమ్మ చాలా ఫ్రెండ్లీ అమ్మ. సో ఫ్రెండ్స్ ఏమంటుంటారు చూసినప్పుడు? ఇప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ కావచ్చు, కాలేజ్ ఫ్రెండ్స్ కావచ్చు, చాలామందికి ప్యాషన్ ఉంటుంది. యాక్టింగ్ లేదంటే యాంకరింగ్ ఇవన్నీ చాలా ప్యాషన్, ఎంతోమంది క్యూలో ఉంటారు. నీకు తెలుసు ఆ విషయం కూడా. కానీ ఎంతో తక్కువ మందికి అదృష్టం ఖచ్చితంగా ఉండాలి ఈ ఫీల్డ్లో నిలదొక్కుకోవాలన్నా, ఇలాంటి లీడ్స్ రావాలన్నా, దాన్ని అలా స్టెబుల్గా మెయింటైన్ చేయాలన్నా కూడా చాలా త్యాగాలు చేయాల్సి ఉంటుంది. సో ఎవరైనా ఫ్రెండ్స్ అంటుంటారా ఇలా బాగా చేస్తున్నావు, దీంట్లో బాగుంది, దీంట్లో బాగాలేదు అని ఎవరైనా చెప్తూ ఉంటారా? నేను ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు ఇప్పుడు ఒక బెస్ట్ ఫ్రెండ్ కూడా లేడు. ఏంటి నిజమా? నా లైఫ్ స్టార్ట్ అయినా కానీ నా బెస్ట్ ఫ్రెండ్ ఒక్కలే. నా బెస్ట్ ఫ్రెండ్, నా ఎనిమి కూడా ఒక్కలే. మా మమ్మీ ఎనిమి కూడా. ఎందుకు ఎనిమి?
అంటే సమ్ టైమ్స్ ఇంట్లో ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ 24 గంటలు ఏదో ఒకటి పెడతానే ఉంటారు 24 అవర్స్లో, ఈ జ్యూస్ తాగు, అది తిను, ఇది అని. అందులో విషయంలో నాకు డెవిల్లాగా అనిపిస్తుంది, ఇలాగ వద్దు మమ్మీ అని. ఒక్కొక్కసారి ఇంటికి వస్తే కనుక నాకు ఎవ్రీడే ఇంటికి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ షూట్కి వచ్చిందంటే భయం వేస్తుంది ఒక్కొక్కసారి. సమ్ టైమ్స్ షూట్కి వస్తుంది, సమ్ టైమ్స్ షూట్కి రాదు, తన పాసిబిలిటీ బట్టి. ఇంట్లో వర్క్స్ ఉంటాయి కదా, చూసుకుని వచ్చేసరికి ఒక్కొక్కసారి షూట్కి వస్తుంది. షూట్కి వచ్చినప్పుడు నాకు భయం వేస్తుంటుంది, ఎందుకు తీసుకొచ్చానబ్బా షూట్కి. అంటే ఈ మన డ్రై ఫ్రూట్స్, కోకోనట్ వాటర్, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ అంటే అస్సలు నచ్చదు, ఐ హేట్ వాటర్. కానీ మమ్మీ వచ్చిందంటే ఖచ్చితంగా 2-3 లీటర్స్ వాటర్ తాపిచ్చేస్తుంది ఆ షూట్లో. నేను షూట్లో అంటే 1 గ్లాస్ వాటర్ తాగానంటే గ్రేట్. మమ్మీని ఎదురుగా పెట్టుకొని చాలా బాగానే చెప్తున్నావు మమ్మీ గురించి కంప్లైంట్స్. బట్ ఇలా అంటున్న నువ్వే నాకు తెలిసి ఒక 1 or 2 yearsలో తను చెప్పకున్నా కూడా ఇవన్నీ నీకు అలవాటు పడిపోతాయి. నేను చెప్తున్న ఎక్స్పీరియన్స్తో ఎవరు వద్దన్నా కూడా ఆటోమేటిక్ అన్నీ కూడా పడిపోతాయి. నేను ఒకవేళ తన షూట్కి రాకపోయినా కాల్ చేసి తాగావా, తిన్నావా అంటే తాగాను మమ్మీ, వీడియో కాల్ చేయి, నా ముందే తిను, ఇలా బ్లాక్మెయిల్స్. అంటే నేను వాటర్ తాగితే మా మమ్మీ చెప్తుంది, ఒక బడ్జెట్ చెప్తుంది నా మమ్మీ, నువ్వు వాటర్ తాగితే నీకు 2000 ఇస్తా బాబు. ఇలాగా నేను చాలా కూడా పెట్టాను నేను నా పాకెట్ మనీ. ఏదో బంపర్ ఆఫర్ బాగానే ఉంది, వాటర్ తాగితే డబ్బులా. ఫుడ్ నువ్వు ఈ ఫుడ్ ఒక మ్యాగీ చేస్తుంది, నాకు మ్యాగీ ఒక్కొక్కసారి నచ్చుతుంది, ఒక్కొక్కసారి నచ్చుతుంది, నా మూడ్ బట్టి చేస్తే నేను తినను అంటాను. మా షూట్లో మ్యాగీ ఎక్కువ చేస్తారు బాగా, మేము తినను అంటాను. మమ్మీ అంట నీకు 3000 ఇస్తా, ఆ మ్యాగీ తిన్నా అంటే 3000 ఇస్తా తిను అంటుంది అని అంటారు. నాకు నువ్వు ఇస్తా నమ్మకం ఏంటంటే ఫస్ట్ 3000 చేతిలో పెట్టేసి అప్పుడు తినమంటుంది. నా అంటే కమర్షియల్ ఎలా అయిపోయావమ్మా నువ్వు, నీ ఫుడ్ నీ కడుపుకి తినడానికి, నీళ్ళు తాగడానికి డబ్బు ఇస్తేనే వింటావా? అండ్ అమ్మాయిలు చాలా మారిపోయారు, చాలా ఎదిగిపోయారే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే తర్వాత ఫుడ్ అంతా అయిపోతుంది కదా, సరే అనుకో ఆ ఫుడ్ తినేసిన తర్వాత వాటర్ తాగుతారు కదా ఎవరైనా, నేను తాగను. ఈవినింగ్ వరకైనా అలా ఉండమన్నా ఉండిపోతాను, నేను తాగను. బట్ మమ్మీ అంటుంది వాటర్ తాగావా అంటే నీకు 2000 రూపీస్ ఇస్తాను, వాటర్ కూడా తాగేసి, వాటర్ కూడా అలాగే ఒక 5000 కూడా పెట్టేస్తాను అక్కడే. ఏం చేస్తాం మరి అన్ని డబ్బులు? అన్నీ తీసుకెళ్ళి ఒక చిన్న పాకెట్ మనీలో అన్ని బీరువాలో దాచి మళ్ళీ అవి తిరిగి ఒక్కొక్కసారి అంతా డిబ్బీలో వేసుకుంటాం. పెళ్ళైన తర్వాత అత్తారింటికి తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తావా? చిచ్చి ఇవ్వను కూడా ఇవ్వను. మరి ఏం చేస్తావు? అదంతా కూడబెట్టి మా మమ్మీకి ఏమైనా గిఫ్ట్, పెద్ద గిఫ్ట్ చేపియాలని చెప్పా. మా మమ్మీకి చెప్పా, మమ్మీ నీకు ఇటు 6 బ్యాంగిల్స్ చేపిస్తాను. గోల్డ్ బ్యాంగిల్సా? బాబా ఎంత మంచి కూతురు. నిజంగా అమ్మాయిలు అంటే బంగారాలు. మళ్ళీ ఒకసారి అనాలనిపిస్తుంది నాకు కదా, ఇంత బంగారాలు అంటే అమ్మాయిలు పెట్టుకొని అందరూ కూడా అబ్బాయిలని ఇంకా వెంపర్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ మా మమ్మీ, నాకు ఒక బ్రదర్ ఉన్నాడు, తను ఏంటంటే మా మమ్మీ అంటాడు, మమ్మీ అంటే ఇక్కడ కూడా మేమిద్దరం ఎలా అంటే సపోజ్ ఇఫ్ మమ్మీ ఒక ఐస్ క్రీమ్ తెచ్చిందంటే మా ఇద్దరికి లెవెల్గా తెస్తుంది. మా డాడీ తెచ్చారంటే నాకేమో ఇంత పెద్ద కప్ తీసుకొస్తారు ఐస్ క్రీమ్, మా అన్నకేమో చిన్నది 10 రూపీస్ కప్ తీసుకొస్తారు. అంత డిఫరెంట్ కమర్షియల్ మాది. అంటే ఆడపిల్ల కదా, సో రేపు పొద్దున వెళ్ళిపోతుంది, పెళ్లి చేసుకుంటే మనకు ఒక్కతే కూతురు అని అన్నట్టు వెళ్ళిపోయాలని వాళ్ళని రప్పించుకునేలా ఉన్నావు. నేను ఇదే క్వశ్చన్ చెప్పాను, మమ్మీ నేనైతే వెళ్ళను, కావాలంటే వాడే వస్తాడు ఉంటాడు. వాడా? అంతే. నన్ను మమ్మీ నిన్ను చేసుకున్నవాడు ఎవడో కానీ వాడు చచ్చి ఊరుకుంటాడు చూడు, నీ బాధ తట్టుకొని ఖచ్చితంగా మమ్మీ అంటే నిన్ను తన్నేవాడే రావాలని అని అంటున్నా. నన్ను తన్నేవాడు కానీ నేను వాడిని తన్నకుండా ఉంటే చాలు. దేవుడా, ఇప్పుడు అర్థమైంది అసలు ఐశ్వర్యకి ఎందుకు మంగ క్యారెక్టర్ ఇచ్చారనేది. ఫ్యాన్స్ అందరు ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ పర్సనల్గా ఇప్పుడు ఐశ్వర్య తెలిసిపోతుంది ఏంటి, వాట్ ఈస్ ఐశ్వర్య. ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా ఇప్పటి వరకు? ఇన్స్టాగ్రామ్లో చాలా వచ్చాయి, ఇప్పుడు వస్తాయేమో చూద్దాం నెక్స్ట్ మంత్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్రపోజల్ వస్తే నేను ఒకటే చెప్తాను, అంటే నాకు ప్రపోజ్ చేస్తే నాకు చేయొద్దు, ఫస్ట్ వచ్చి మా మమ్మీని ఇంప్రెస్ చేయండి అంటాను. మా మమ్మీకి నచ్చితే నాకు నచ్చినట్టే అంటాను. ఇదేంటి అన్నీ తనే చూసుకున్న, ఇంత సపోర్ట్ ఇచ్చింది, అదొక్క సపోర్ట్ మమ్మీకి ఇస్తే దాన్ని చాలా హ్యాపీ. అలాగా నేనేమనుకున్నానంటే రేపు ఏదైనా అటు ఇటుగా ఉంటే వాళ్ళనే తిట్టచ్చు కదా, అలా సేఫ్ సైడ్ ఆలోచించాను. ఈ విషయంలో పెద్దగా ఆలోచించలేదే నువ్వు. అసలు నేను దీనికి టాపిక్ ఎత్తాను నేను అసలు. ఇప్పుడు అందరు నన్ను అనుకున్నారు నువ్వు ఐడియాలు ఇవ్వకమ్మా ఊరికే అంటున్నా. కానీ బాగుంటుంది కదా, నచ్చిన ఫీల్డ్లో నచ్చిన వర్క్ చేసుకుంటూ ఎంత స్ట్రెస్ అయినా కూడా అలా ఎగిరిపోతుంది. సో ఫ్రీ టైంలో ఏం చేస్తుంటావు లొకేషన్లో? నేను లొకేషన్స్లోనా ఫ్రీ టైంలో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ టిక్టాక్ ఇలా ఓపెన్ చేస్తాను. అందరూ ఓపెన్ చేసావా చెయ్యి అని అంటే ఫస్ట్ టిక్టాక్ ఓపెన్ చేయగానే నేను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, అన్న ఎక్స్ప్రెషన్స్
ఎందుకలా ఏంటది ఆ పులిహారలాగా అని ఒక క్వశ్చన్ చేస్తుంటారు. నాకు టిక్టాక్ చాలా ఇష్టం. అంటే నేను ఫస్ట్ అవర్ నేను గంగమ్మంగకి వచ్చిన తర్వాత టిక్టాక్ ఓపెన్ చేసి ప్రణవీని చూసిన తర్వాత ఓపెన్ చేశాను. ఓకే నేను కూడా చేద్దామని. ఏముంటుంది యాక్చువల్గా టిక్టాక్లో నేమ్? ఐశ్వర్య రాజ్ యాక్ట్రెస్ అని ఉంటుంది. ఓకే, ఐశ్వర్య రాజ్ యాక్ట్రెస్. ఓకే. సో మరి ఇది తెలుగు ఎలా ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి తెలుగు నేర్చుకున్నాను? ఎందుకంటే మీ మామ్ మరాఠీ అన్నారు, ఇంతకుముందు మాట్లాడారు, మీ ఇద్దరు మాట్లాడుకోవడం విన్నాను, కొంచెం అర్థమవుతుంది. ఇదేంటి వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు? సో లాంగ్వేజ్ అంటే చిన్నప్పటి నుంచి అది ఇది ఉంది. అంటే మమ్మీ ఎలాగో మరాఠీస్, డాడీ ఎలాగో ముస్లిం. సో హిందీ వచ్చు? హిందీ రాదు. మా డాడీ ఇదే అంటారు, ఐశ్వర్య ఏంట్రా తల్లి నువ్వు యాక్చువల్లీ ముస్లిమ్స్లో కదా, నువ్వు మెయిన్ హిందీ రావాలి మనకి అంటే, లేదు పప్ప లేదబ్బా నేను ఎక్కువ మరాఠీ నేర్చుకున్నాను డాడీ. ఇంతకు ఎవరిని పెళ్లి చేసుకుంటావు? హిందూనా ముస్లింనా? ఇంతకి ఫేటా? సో నీకేం లేదు ఆబ్జెక్షన్? ఇంట్లో వాళ్ళకి కూడా లేదు. ఇంట్లో అందరికి ఫుల్ నా మీద ఆప్షన్స్. అబ్బా ఎన్నో ఆప్షన్స్ అసలు నీకు కదా. యాక్చువల్ మా డాడీ అంటారు, మా డాడీ మమ్మీ చెప్తూ ఉంటారు నీకు ఇష్టమైనవన్నీ చేసుకో ఇష్యూ. అండ్ మా డాడీ కూడా అంటారు నా జాబ్ నా అల్లుడికి రాసిస్తా. ఏం చేస్తారు మీ డాడీ ఎన్ఆర్ఐ. ఓకే. ఓఎన్జీసీ దుబాయ్లో ఉంటారు. సో మిస్ అవుతావా డాడీ? ఇప్పుడు నేను మా డాడీని మీట్ అవ్వక 4 years అయింది. చదువుతున్నావు కదా. సో ఓన్లీ వీడియో కాలా? సమ్ టైమ్స్ అది కూడా కుదరదు. అంటే రిగ్స్లో ఫోన్స్ అలౌడ్ ఎక్కువ ఉండదు కదా. సో ఎక్కువ మా డాడీని చాలా మిస్ అవుతాను. లాస్ట్ టైం నాకు అవార్డు వచ్చినప్పుడు కూడా, యాజ్ ద యంగ్ విలన్ అవార్డు వచ్చినప్పుడు కూడా, యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఈ ఫీల్ మా డాడీకి ఇష్టం లేదు. ఓకే. నో సపోర్ట్, ఓన్లీ వన్ సపోర్ట్, మమ్మీ యొక్క సపోర్ట్ వల్ల నేను ఇలా వచ్చాను. మా డాడీ అంటారు కానీ 4 years రాకుండా ఉండడం అంటే గ్రేట్. అసలు మిమ్మల్ని చూడకుండా ఉండడం అంటే. మా డాడీ వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు కూడా పంపించలేదు. అదేంటి? జాబ్ రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో అప్పుడు పంపించలేదు. ఇప్పుడు నువ్వు ఇంత గలగల మాట్లాడా, సాడ్, నీ కళ్ళలో సాడ్నెస్ కనిపిస్తుంది. వద్దు, టాపిక్ కొంచెం డైవర్ట్ చేద్దాము. సో ఓకే, అసలు యాక్టింగ్ అనేది నేర్చుకోలేదు కదా. ఎప్పుడైనా అనుకున్నావా అంటే కాలేజ్ డేస్లో కావచ్చు, స్కూల్ డేస్లో ఎవరైనా చూస్తే అబ్బా నేను అలా యాక్టింగ్ చేయాలి, యాక్ట్రెస్ అవ్వాలని ఎప్పుడైనా అనిపించింది? నాకు చిన్నప్పటి నుంచి ఉందా? చిన్నప్పటి నుంచి అంటే మన క్యారెక్టరే చిన్నప్పటి నుంచి లేదు. యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి ఎలా అంటే నా చిన్నప్పుడు నేను అరకు వెళ్ళినప్పుడు మన బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ మూవీకి షూటింగ్ జరుగుతుంది. ఆ షూటింగ్ స్పాట్లో వెళ్ళినప్పుడు నాకు అప్పుడు 12 years ఉన్నాయి. ఆ 12 yearsలో నేను ఈ హైటే ఉన్నాను. ఈ హైట్లో హైట్ పెరిగావు, మెయింటైన్ అవుతుంది, సస్టైన్ అవుతుంది. డాడీ కూడా సేమ్ హైట్. డాడీ నాకన్నా హైట్ ఇంకా. సో అయితే 12 yearsలోనే అప్పుడు బొమ్మన బ్రదర్స్కి చందన సిస్టర్స్కి ఆఫర్ వచ్చింది నాకు. అప్పుడే వచ్చింది. మా డాడీ నన్ను ఏం చేయనివ్వను అని. తర్వాత ఇంకా అలా ప్రేమ అనే సీరియల్, ప్రేమ అనే మూవీ ఆఫర్ వచ్చింది. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. యాక్చువల్లీ మేము అందరం నార్మల్గా కెమెరాస్ పట్టుకుని మొత్తం నార్మల్గా ఫొటోస్ తీసుకుంటున్నాం, అన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. దెన్ ఐ వాజ్ స్టడీయింగ్ 6th class. నాకు డాన్స్ అంటే బాగా ఇష్టం. అక్కడ సాంగ్ జరుగుతుంది, అమ్మాయి హిప్ మూమెంట్ చేయాలి. హీరోయిన్, సెకండ్ హీరోయిన్ హిప్ మూమెంట్ చేయాలనుకుంటే అక్కడ అమ్మాయి హిప్ మూమెంట్ సరిగ్గా చేయట్లేదు. డైరెక్టర్ సార్ ఎలా అంటే అలా అరుస్తున్నారు, నాకు తెలియదు అసలు అలా అరుస్తారని. అంత అరుస్తున్నా నేను భయపడిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసి ఏంటి ఇలా అరుస్తున్నారు అని చెప్పేసి అంటే మా డాడీ సరే కూర్చో అని చెప్పేసి కూర్చున్నాం. అయితే మేమందరం సాంగ్స్ పెట్టుకుని కార్లో సాంగ్స్ పెట్టుకుని డాన్స్ వేస్తుంటే వాళ్ళు వచ్చి కొంచెం సౌండ్ తగ్గించుకొని సాంగ్ షూటింగ్ జరుగుతుంది అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి చూస్తే ఆ డైరెక్టర్ సార్ నా డాన్స్ చూసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్, పక్కనే షూటింగ్ జరుగుతుంది. ఈ 2 trees మధ్యన అక్కడ షూటింగ్, మాకు ఈ 2 trees మొత్తం ఎంజాయ్మెంట్ కూర్చున్నాం. జరుగుతుంటే అప్పుడు మా డాడీ వాళ్ళ డైరెక్టర్ సార్ అందరు చూసి అమ్మ ఒక్కసారి వచ్చి నేను చెప్తాను ఆ మూమెంట్ చేస్తావా అని అన్నా. ఆ అమ్మాయి మూమెంట్ చేసి నేను అది చేస్తానని ఎంత చక్కగా అడిగాను. నాకు ఆ మూమెంట్ వచ్చు అని డైరెక్టర్ సార్ ముందంటే ఆ అమ్మాయి ఫస్ట్ షాక్ అయిపోయింది, ఆ హీరోయిన్. అయితే సరే చెయ్యని అన్నారు. చెయ్యంటే సరదాగా అప్పుడు చిన్నపిల్లం కదా, వాళ్ళు ఏమనుకోలేదు. సో చెయ్యని అంటే యాజ్ యూజువల్గా వాళ్ళకి అనుకున్న స్టెప్ నేను అలాగే చేసి ఇచ్చాను. డైరెక్టర్ సార్ షాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్.
అంటే వాళ్ళు అన్నాను మా నెక్స్ట్ మూవీ హీరోయిన్ నువ్వే ఉండాలి, నేను ముందే మీ డాడీతో మాట్లాడతానని చెప్పేసి మమ్మీ డాడీతో ఫుల్ మాట్లాడేస్తున్నారు. నాకు తెలియదు, నాకు ఏంటి ఇంత జరిగిందా 6th క్లాస్లోనే. అండ్ నా చిన్నప్పుడు కారా మజాక మూవీ ఆఫర్ వచ్చింది, గీతిక. అప్పుడు నాకు ఆఫర్ వచ్చింది బాయ్ క్యారెక్టర్గా. గీతికకు ఫ్రెండ్ ఉంటాడు కదా, సో తన క్యారెక్టర్లో నాకు బాయ్ గెటప్ వేసి చేస్తానన్నారు. మా డాడీ ఒప్పుకోలేదు, చాలా వరకు మా డాడీకి ఇష్టం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ అంటేనే. కానీ డాడీ అటు వెళ్ళిపోగానే మనం ఇక్కడ లేదు, నేను ఎప్పుడు చెప్తాను డాడీకి, డాడీ నేను ఇండస్ట్రీకి వెళ్తాను, వద్దు వద్దు నాన్న. మా డాడీకి ఏమో నేను ఐఏఎస్ ఆఫీసరు ఎయిర్ హోస్టెస్ అవ్వాలనుకున్నారు మా డాడీ. నన్ను చాలా పే చేస్తాను, ఐ హ్యావ్ సో మచ్ మనీ వాళ్ళకైనా అని మాట్లాడారు. నేను సారీ డాడ్, బట్ మై ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఓన్లీ డాడ్, ఐ వాంట్ టు బీ ఇన్ ఇండస్ట్రీ, నేను స్క్రీన్లో చూసుకోవాలి డాడ్ అని చెప్తే నేను ఫస్ట్ మా డాడీకి ఆన్సర్ ఇచ్చింది ఆ ఒక్క క్వశ్చన్. మా డాడీ అన్నారు నీకు ఇది చేస్తే ఏంటి యూజ్ అని అంటే, నేను ఇప్పుడు కలెక్టర్ అవుతాను, నేను కలెక్టర్ అవుతే ఆ జిల్లా వరకే తెలుస్తుంది, బట్ నేను యాక్ట్రెస్ అవుతే మొత్తం ప్రపంచానికే తెలుస్తుంది డాడీ అని ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేశాను మా డాడీకి ఫస్ట్ టైం. ఇంప్రెస్ అయిపోయి ఉంటారు దెబ్బకి, షాక్ అయిపోయారు. ఏంటి నా కూతురు ఇలా మాట్లాడుతుంది. ప్రతిదీ అందరూ బాగా సపోర్ట్. మా మమ్మీ మా డాడీ ఏమన్నా వద్దు అని అంటే మా మమ్మీ అంది నా కూతుర్ని చేస్తా, నీకు ఇష్టమైతే నవ్వు, లేకపోతే నవ్వకు, నేను చేపిస్తాను నా కూతుర్ని, నీకు ఇష్టమైతే పో అని చెప్పేసి డాడీని చాలా నా కోసం వీళ్ళిద్దరు చాలా గొడవలు కూడా వెళ్ళిపోయారు. అంత వస్తే నన్ను లేదు నేను చేస్తా. నేను లాస్ట్ ఇయర్ 2019లో నాకు అక్టోబర్లో నాకు జీ తెలుగు కుటుంబ అవార్డ్స్ యాజ్ అ యంగ్ విలన్ అవార్డ్ వచ్చింది ఫర్ ద ఫస్ట్ టైం. దిస్ ఇస్ మై ఫస్ట్ అవార్డ్ ఆల్సో. అంటే గంగా హ్యాపీ ఏమన్నారు మరి మీ డాడీ అవార్డ్ చూసి? ఫుల్గా ఏడ్ చేశారు ఆయన అయితే. నేనేంటో అనుకున్నాను, బట్ నువ్వు నిరూపించావు అని. అంటే ఇండస్ట్రీ అంటే గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉంటాయి కదా. సో మా డాడీ అది బ్యాడ్ సిచ్యువేషన్లోనే ఉన్నారు ఆయన. ఇంకా వెన్ ఎవర్ ఐ గెట్ అన్ అవార్డ్ ఈజ్ సో హ్యాపీ. ఇలాంటి అవార్డులో కూడా నేను మా డాడీ గురించి ఫుల్గా ఏడ్ చేశాను. సో మా డాడీ నేను చాలా ఇంప్రెస్ అయ్యాను అని చెప్పేసి నౌ ఈజ్ టాకింగ్. నేను ఆ అవార్డు వచ్చే వరకు మా డాడీ ఇప్పటి వరకు నాతో మాట్లాడలేదు. నేను ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చానో అప్పటి వరకు నాకు అవార్డు వచ్చే వరకు మా డాడీ నాతో మాట్లాడలేదు. వెన్ ఐ గాట్ అవార్డ్, నేను మా డాడీకి అవార్డ్ ఆ పిక్ తీసి అంటే షో చూడరు కదా దట్ కనీసం ఫోన్స్ పక్కన పెట్టరు. సో ఆ అవార్డ్ పిక్ తీసి నేను అవార్డ్ తీసుకున్నప్పుడు ఆ వీడియో అంతా నా ఫ్యాన్స్ అందరు షూట్ చేసి ఆ వీడియోస్ వాళ్ళందరూ నాకు సెండ్ చేసి నేను అది మా డాడీకి సెండ్ చేశాను. ఆయన ఇన్ రిగ్స్ ఆల్సో నౌ హీస్ వాచింగ్ గంగమంగ. ఇప్పుడు హ్యాపీ మాట్లాడుతున్నారు కదా ఫుల్. సో మీ బ్రదర్ ఏం చేస్తుంటారు? బ్రదర్ ఎమ్మెల్యే దగ్గర రైట్ హ్యాండ్గా చేస్తుంటున్నారు. సో నౌ ఇట్స్ ఓకే. సో హ్యాపీ ఫ్యామిలీ అండ్ అలాగే ఆల్మోస్ట్ వెల్ సెటిల్డ్. బట్ నీ ప్యాషన్ వచ్చేసి యాక్టింగ్ అనేసి. ఇప్పుడు ఇన్ని సీరియల్స్ చేసావు కదా, మరి మధ్యలో మూవీస్ చేయాలి, మూవీస్లో సెటిల్ అవ్వాలి, యాక్టింగ్ ఇంకా కొంచెం డెవలప్ చేసుకోవాలని ఎప్పుడు అనిపించలేదా? నాకు చాలా అనిపించింది, బట్ నేను ఫస్ట్ నాకు రిఫర్ చేసింది అంటే జీఏ కదా, అంటే నాకు సెకండ్ రిఫర్ చేసింది జీ. బట్ నేను ఫస్ట్ అతని దారి చేసినప్పుడు దానికి బట్ అతని దారి కింద గంగమంగ నాకు చాలా పెద్ద ఫేమ్ అయ్యింది కదా. సో నేను దీనికోసం చాలా వరకు వదులుకున్నాను. సో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది అనురాధ మ్యామ్ అండ్ మై జయంత్ సార్ అండ్ executive producer Nayak sir and my director sir and my DOPs whole my team. సో ఎలా లొకేషన్లో ఎప్పుడైనా కూడా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి అంటే కొత్తగా వచ్చినప్పుడు లైక్ యూ సెట్ కెమెరా ఎక్కడ ఫేసింగ్ చేయాలి, ఏం యాక్ట్ చేయాలి, ఏం చెప్పాలి, డైలాగ్ డెలివరీ ఇదంతా కూడా స్టార్టింగ్లో తెలియదు కదా. ఏం గంగమంగ ఆర్ స్టార్టింగ్లో ఎప్పుడైనా కూడా బాధ అనిపించిందా? అబ్బా వద్దులే కష్టమే అని అనిపించిందా? ఫస్ట్ నేను చెప్పాను కదా అక్క ఇది మన అత్తారిని దాచి చేసినప్పుడైతే డైరెక్టర్ సార్ ఈజ్ వెరీ కూల్, శరత్ సార్. నాకు ఆ కెమెరా ఫేసింగ్ తెలీదు, ఒకటి ఏం తెలీదు. అప్పటికే అంత చదివినా కూడా నాకు అప్పటికే తెలియట్లేదు ఫేసింగ్. సో డైరెక్టర్ సార్ చెప్పారు ఇలా చేయనన్నా అలా చేయనన్నా అని ఎవ్రీథింగ్ చెప్తే అలా అలా చేసుకుంటే ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఏడవలేదు, నేను గంగమంగలో ఏడ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్. మా డైరెక్టర్స్ చాలా ప్రెషర్లో ఉంటారు ఒక్కొక్కసారి.
అంటే సీన్స్ తొందరగా చేయాలి అన్న ప్రెషర్లో ఉంటారు ఆయన, వాళ్ళ ప్రెషర్స్లో ఉంటారు. అది మనం అర్థం చేసుకుంటాం ఒక్కొక్కసారి. ఫస్ట్లో నాకు తెలియదు కదా, సో ఐ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తెలియనప్పుడు ఆయన అరిస్తే ఫుల్గా రూమ్లో కూర్చొని నాకు అంటే ఒక స్ట్రెస్ బాల్ ఉండేది. ఓ అక్కడి వరకు ఉందా స్ట్రెస్? ఆ స్ట్రెస్ బాల్ ప్రెస్ చేసి మమ్మీకి ఫోన్ చేసి నేను చేయను మమ్మీ, నేను వచ్చేస్తానంటే నా కోసం మమ్మీ షూట్కి వచ్చి తను చేసింది మా మమ్మీ నా గురించి వచ్చి, ఎందుకు పిల్లని భయపెట్టేస్తున్నారంటే ఇలా. అప్పుడు అందరూ ఆర్టిస్టులు నల్లి అమ్మ కూర్చోబెట్టి అమ్మ చెప్పారు, ఇది కాదు, నువ్వు ఫస్ట్ మీ డైరెక్టర్స్ అని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేయి, నీకు అన్నీ కూల్ అయిపోతాయని. వెనెవర్ నేను ఎప్పుడైతే మా డైరెక్టర్స్ అని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశానో, ఆయన లేకపోతే షూటింగ్ ఎలా జరుగుతుంది ఏంట్రా నాయన అని అనిపించే రోజులు వచ్చేసి నాకు చాలా. అంటే మన డైరెక్టర్ సార్ అరిచారంటే ఒక ఉంటుంది, అవుట్పుట్ బాగా రావాలి, వాళ్ళ కళ్ళతో మనం చూడగలగాలి. నేను ఇంత మంచి సీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి నేను బాగా చేశానంటే డైరెక్టర్ సార్ చాలా బాగా చేసావు, ఓకే బాగుంది అని చెప్పేసి అంటారు. ఇంకేం మాట్లాడరు ఆయన, ఇంకా అంతే వెళ్ళిపోతారు. ఇంకా ఓకే అది ఒక్కటే సాటిస్ఫైడ్ వచ్చేసి నేను డైరెక్టర్ సార్ దగ్గరికి వచ్చి, సార్ నేను సీన్ బాగా చేశానని మీరు చెప్పారు సార్ అంటే సార్ అంతే. సో హ్యాపీ. యాక్టింగ్లో స్పెషల్లీ సీరియల్స్లో చూసుకుంటే ఫేవరెట్ యాక్టర్ అంటూ ఒకరు ఉంటారు. ఎవరైనా యాక్ట్ చేస్తుంటే వాళ్ళని చూస్తూ ఉండాలనిపిస్తుంది, వాళ్ళలా యాక్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అలా ఎవరైనా ఉన్నారా? నాకు ఫేవరెట్ అంటే నాకు ఫస్ట్ మా మమ్మీ చెప్పారు, నీకు యాక్టింగ్లో అంటే రమ్యకృష్ణ అని చెప్పారు. రమ్యకృష్ణ గారు యాక్టింగ్ అంటే నరసింహ మూవీలో రమ్యకృష్ణ నువ్వు అలా చేయాలి ఐషు, నువ్వు అలా ఉండాలి, ఆ గ్రేస్ ఉండాలి, నీ వాయిస్లో బేస్ ఉండాలి అని అన్నీ మిక్స్ చేసి మిక్సీలో కొట్టినట్టు నన్ను ఎలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చెప్పేది, అలా 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 ఆలోచించుకుని వెళ్ళిపోయేదాన్ని. బట్ నాకు మంచిగా రమ్యకృష్ణ గారు మూవీస్ చూస్తూ ఉంటాను, అప్పుడప్పుడు చూస్తున్నప్పుడు ఆ క్రేజ్. అండ్ మా మమ్మీకి యాక్టింగ్లో ఫీల్డ్ లేకపోయినా తను యాక్చువల్లీ యాక్ట్రెస్ అవుదాం అనుకుంది. తన చైల్డ్హుడ్లో కూడా ఒకసారి ఎప్పుడో రాజశేఖర్ మూవీ వాళ్ళలో అదో ఛాన్స్ వస్తే అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఒప్పుకోలేదు. సో ఇప్పుడు ఓకే అది తీరిపోయింది. మోస్ట్లీ యాక్టర్స్ అందరు కూడా అలాగే అంత కోఆపరేట్ చేసే పేరెంట్స్ ఉన్నారంటే వాళ్ళు ఏదైతే చేయలేదో చేయలేకపోయారో పిల్లలు అవుతానంటే ఓకే అన్నట్లుగా వదిలేస్తూ ఉంటారు. సో ఇదంతా ఓకే. మరి ఇంత జావియల్గా, ఇంత కూల్గా, ఇంత చక్కగా మాట్లాడే ఐశ్వర్య ఒక్కసారి ఎంట్రీ ఇవ్వాలి మంగ క్యారెక్టర్లోకి. ఒక డైలాగ్ ఫేవరెట్ అండ్ జనాలకు మీ ఫ్యాన్స్కి బాగా నచ్చే డైలాగ్. ఇప్పుడు నేను అవుతున్నానా ఇప్పుడు ఆహారం? చెప్పమ్మా, నాకు ఏమైనా ఉందా? మీరు గంగా, నేను గంగనా? మీరు గంగ. ఇంకా నన్ను ఉతికి ఆరేయడం ఒకటి తక్కువ అనమాట. గంగా నీకు నేను ఇంతసేపు ఇలా చూసి నువ్వు గంగా నవ్వొస్తుంది. ఓ నేను గంగని కదా. ఓకే, ఈ ఆస్తి నాది, నా ఆస్తిలోకి నువ్వు ఎంటర్ అయ్యావో భూమిలో పాతేస్తాను. ఏమనుకున్నావు ఈ మంగ గురించి? ఈ అలివేలు మంగ అంటే అందరికి గజ్జ 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 వనకాలే. ఇంటి వారసురాలు నేనే, ఈ ఇంటి యజమానురాలి నేనే. నా జోలికి వచ్చావనుకో, నాది కానిది ఎవరైనా లాక్కుంటే మాట్లాడు. ఎక్కినాను అంత బాగుంది. నన్ను తిడుతూ తిట్టావు కానీ ఇది మాత్రం మా వాసు సర్ది కాదు, ఆయన ఊరుకోరు. ఒక్కొక్కసారి నేను చాలా గ్రేస్తో అరుస్తుంటాను, కానీ బాగుంటుంది మెచ్యూరిటీ ఆ ఫేస్లో. ప్రాంప్టర్ చెప్తుంటే నాకు ప్రాంప్టర్ది కన్నా నా వాయిస్ వినపడుతుంది నాకు సగం. సరే అంటారు నువ్వు షో తగ్గి బట్ అరిస్తేనే అంటే ఫీల్ ఉంటుంది. ఓకే నేను చేశానన్న నాది ఫస్ట్. నాకు చాలా సీరియల్స్లో నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్, యాజ్ మా సీరియల్లో గంగమంగ సీరియల్ నాకు ఫస్ట్ నైట్ సీన్, అది మంచి సాంగ్. ఏం సాంగ్ పెట్టారు? ఏంది బేయట్టగా మంచి సాంగ్ పెట్టారు, బాగుంటుంది. బట్ చాలా అది నేను ఈవెంట్స్కి వెళ్ళినా రిహార్సల్స్కి వెళ్ళినా నా సగం ఆర్టిస్టులు అందరూ అడుగుతున్నారు, సంతోష్ అందరూ అడుగుతుంటారు, ఏంటి ఆ సాంగ్ అంత బాగా చేసావు నిజంగా, అది ఎలా తీసారంటే ఒక సినిమాటిక్గా తీశారు ఆ సాంగ్.
అది నా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేసేసుకున్నాను ఆ సాంగ్. అబ్బాయి పారిపోయాడా ఉన్నాడా? మనోహర్ చాలా మంచి కో యాక్టర్, నాతో బాగా చేస్తారు. మొత్తం నా టీం అంతా సూపర్. మనం ఎలా ఉంటే జనరల్గా అలాగే ఉంటారు అంతే. మోస్ట్ ప్రాబ్లీ అయితే చక్కగా మాట్లాడుతూ ఉంటే ఎవరో ఒకరు తప్ప మోస్ట్ ప్రాబ్లీ అంతే, ఇట్ రిఫ్లెక్ట్స్. సో ఎప్పుడైనా కూడా అసలు ఇంకా వెనక్కి తిరిగి చూడాలని అనిపించలేదు. ఏడ్చినప్పుడు స్ట్రెస్ బాల్. నేను ఏడుపు ఎప్పుడు ఆపేసానంటే ఆ రోజుతోనే ఏడుపు ఆపేసాను. ఇంకా మళ్ళీ ఎప్పుడైనా బాగా ఫీల్ వచ్చినప్పుడు ఏదైనా ఎవరైనా సమ్ టైమ్స్ సీన్లో డాడ్ సెంటిమెంట్ గురించి ఒక సీన్ జరిగింది. అంటే సిద్ధు హరినారాయణ గారిని హక్ చేసుకుని ఐ లవ్ యూ డాడ్ అని వాళ్ళిద్దరు విడిపోతే కలుస్తారు. ఇలా గంగ కలుపుతుంది. ఆ సీన్లో నేను కూడా రియల్గా మా డాడ్ గుర్తొచ్చి ఫుల్గా ఏడ్చేస్తున్నాను నేను. సార్ అన్నారు నువ్వు ఏడవద్దు అని అంటే అందరూ ఒరిజినల్గా ఏడ్చేశారు. నా హస్బెండ్ క్యారెక్టర్ మనోహర్ ఆనంద బాష్పాలు. మా ఇద్దరికి సీన్స్ ఇప్పుడు మనకి నాకు సీన్స్ ఏమైనా వచ్చినాయి అంటే అసలు ఒక్కరి మొక్కలు అసలు చూసుకోము. అసలు వాడు ఇలా చూస్తాడు, నేను సీరియస్ చేయాలి, భయపడాలి. తనంటే నాకు భయం. ఓ ఆఫ్టర్ మ్యారేజ్ నా హస్బెండ్ అంటే నాకు గజ పిల్లిని చేసేసాడు. పులిలు అంటాం, పుల్లి లాంటి దాన్ని పిల్లిని చేసేసారు. అన్ని మర్డర్లు చేసి కూడా మా హస్బెండ్ వచ్చిన తర్వాత పిల్లి అయిపోయాను ఫుల్. సో ఏమైనా సాంగ్స్ ఉండే ఏమైనా సాంగ్స్ వచ్చినప్పుడు సో ఇద్దరం ఐ టు లుక్ అంటే మేమిద్దరం చూసుకుని తను అంటాడు సార్ ఏంటి సార్ ఒక మగాడిని పెట్టుకుని ఇంకో మగాడు ఏం చేస్తాడు సార్ అని. సార్ మా షూట్లో నన్ను ఎవ్వరూ అమ్మాయిగా ట్రీట్ చేయరు. మంచిదే కదా, హ్యాపీ. నేను అడుగుతాను ప్లీజ్ నేను ఒక అమ్మాయి నన్ను అమ్మాయిగా ట్రీట్ చేయండి అంటే అమ్మాయి అంట. సో ఐశ్వర్య యాక్టింగ్ బాగా చేస్తుంది, డాన్స్ బాగా చేస్తుంది, మరి పాటలు కూడా పాడుతుందా? వద్దు నవ్వద్దు, పాడకపోతే ఓకే, నేనేం ఫోర్స్ చేయను. మరి ఇంత ఎంజాయ్మెంట్ ఉంది, చక్కటి పేరు వచ్చింది, ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ గంగమంగకి, సడన్గా ఎందుకు బయటకు వచ్చేసావు ప్రాజెక్ట్లో నుంచి? యాక్చువల్లీ గంగమంగ ప్రాజెక్ట్ని వదులుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఆ ప్రాజెక్ట్ గంగమంగ అంటే నాకు సీరియల్ కాదు, ఇట్స్ మై ఫ్యామిలీ, మై సెకండ్ ఫ్యామిలీ. అంటే నాకు ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ వచ్చింది. సో దానికోసం నేను కొంచెం న్యూ ప్రాజెక్ట్ కమింగ్ సూన్. సో కమింగ్ సూన్ సీక్రెట్. సో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు జనరల్గా? అంటే ఫ్రీ టైం దొరికినప్పుడు హోమ్లోనా ఎక్కడైనా సరే, అంటే ఫ్రీ టైం అనేది ఉంటే ఏం చేస్తుంటావు, ఏం చేయడానికి ఇష్టపడుతూ ఉంటావు? ఫస్ట్ నేను ఫ్రీ టైం దొరికితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంట్లో కూర్చొని టీవీ ఆన్ చేస్తాను, నచ్చలేదంటే వెళ్ళి బెడ్ ఎక్కుతాను. నిద్రపోవడం ఫుల్గా. ఫస్ట్ నాకు బాగా ఇష్టమైంది నిద్ర అనేది నా ఫేవరెట్. తర్వాత మా అపార్ట్మెంట్లో అందరూ చిన్నపిల్లలు ఉంటారు, అందరూ మినిమం 5th క్లాస్ 4th క్లాస్ 6th క్లాస్, వాళ్ళందరితో కూర్చొని ఆడుకోవడం. బ్యాచ్ ఉందన్నమాట. ఎస్, మొత్తం అంతా కిడ్ బ్యాచ్ మాదంతా. వాళ్ళందరితో ఆడుకుంటాను. ఇంకా నాకు బోర్ కొట్టినప్పుడల్లా ఇంటి ముందు ఫుల్గా కల్లాపు వేసేసి పెద్ద పెద్ద ముగ్గులు వేసేస్తాను. అంత మంచి పని చేస్తుందంటే ఖచ్చితంగా. యాక్చువల్లీ నేను ముగ్గు ఎప్పుడు నేర్చుకున్నానంటే నాకు 12 years ఉన్నప్పటి నుంచే నేర్చుకున్నాను. మా మమ్మీ ముగ్గేస్తుంటే మా మమ్మీ ముగ్గేస్తుంటే నాకు ఫస్ట్ కలర్స్ ఇచ్చేది, ఇది వేయి, దీనికి దాంట్లో వేయి, ఇది అందులో వేయి అంటే అందులో వేసేదాన్ని. తర్వాత ముగ్గు నా చేతిలో పెట్టి నువ్వే వేయండి. ఇంకేంటి ఒక పని. ఫస్ట్ వేసాను, భయపడ్డారు. సెకండ్ వేసాను, భయపడ్డారు. థర్డ్ వేశారు, బాగుంది. 4th వేసాను, కిర్రాక్ అన్నారు. ఇంకా అంతే కదా, చించేసావని. ప్రాక్టీస్ మేక్స్ మన్ పర్ఫెక్ట్ అంటారు కదా, ఏదైనా అంతే. నా స్కూల్ టైమ్స్లో అయితే నేను 9th క్లాస్లో రంగోలీ కాంపిటీషన్ పెట్టినప్పుడు అందరూ పెద్ద పెద్ద ముగ్గులు వేసేస్తున్నారు. ఏంటి అందులో నేను కూడా పార్టిసిపేట్నే. నా 4 members టీమ్ ఉన్నా, నా ఫ్రెండ్స్. ఏం చేద్దామని చెప్పేసి నాకు వచ్చిన ముగ్గు వేసేసాను. ఇంకా ఫుల్గా వేసేస్తే అందరికన్నా నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. వావ్, ఇలాంటి విషయాల్లో బాగా అదృష్టం బాగా ఉన్నట్టుంది మనకి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ ఏదో ఒక షీల్డ్ ఏదో ఒకటి తీసుకొని రావడం. అండ్ నేను ఇప్పుడు మొన్న జీ తెలుగు సంక్రాంతి సంబరాలకు కూడా ఫస్ట్ నాకు 2 performances అని చెప్పారు. 2 performances అని చెప్పగానే అమ్మయ్య 2 performances. నేనే అడిగేదాన్ని నాకు ఇంకో పర్ఫార్మెన్స్ కావాలి, నేను చేస్తా, ఐ లవ్ డాన్సింగ్ అని అంటే దే సెడ్ ఓకే
అని చెప్తే ఫస్ట్ 2 పర్ఫార్మెన్సెస్ అయిపోగానే అగైన్ మళ్ళీ నాకు కాల్ చేసి ఇంకో పర్ఫార్మెన్స్ ఉందమ్మా విత్ కౌశల్, మన బిగ్ బాస్ కౌశల్. అవును. అండ్ కౌశల్ ఈజ్ ఆల్సో మంచి వెరీ ప్యూర్ హార్టెడ్ పర్సన్, అంటే ఓపెన్గా మాట్లాడతాడు. అందరు చెప్పడమేమో కానీ నేను డైరెక్ట్గా చూసింది అలా ఉంది. మంచి పర్సన్ కౌశల్. అండ్ నాకు 3rd పర్ఫార్మెన్స్ స్టేజ్ ఎక్కిన తర్వాత ఇంకో 4 పర్ఫార్మెన్స్ పెట్టారు. ఫైనల్ టచ్ ఇంకేం చించేసావా? ఇంకా చించి యాక్చువల్లీ దాని ముందు రేసెస్లో ఏటీవీ రేసెస్ ఉంటాయి కదా, ఆ రేసెస్ బైక్ పడిపోయి బైక్ నా మీద పడిపోయింది. పడిపోతే అంటే నా పక్కన నాకు యాక్చువల్లీ రాదు, నాకు సైకిలే తొక్కడం రాదు, అలాంటి ఏటీవీ బైక్ ఇచ్చారు. అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి ఒక రౌండ్ ట్రై చేసి వచ్చేసారు. నాకు తెలీదు, నేను అప్పుడే వచ్చాను, వెహికల్లో నుంచి వచ్చాను. వచ్చి ఓకే రెడీ అని ఎక్కేయమన్నారు. అంతే, ఏంటి నాకు రాదన్న. పక్కనే ఒక ట్రైనర్ని పెట్టానని చెప్పారు. నా దరిద్రం ఏంటంటే నా పక్కన ట్రైనర్ అనే అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికి రాదు. ఆ అమ్మాయి నార్మల్ స్కూటీ తోలే అమ్మాయి, నార్మల్ పర్సన్. నాకు కూర్చోబెట్టారు. నేను చెప్పాను మనం గెలవకపోయినా పర్వాలేదు, వెళ్ళామా వచ్చామా చాలు అని అనుకున్నా. అందరికన్నా 1 అని చెప్పే లోపల ఇక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళిపోయాను. ఆ అమ్మాయి ఈ స్టీరింగ్ తిప్పలేక హ్యాండిల్ చేయలేక ఆ అమ్మాయి దూకేసింది. నన్ను వదిలేసింది. ఎప్పుడైనా డ్రైవింగ్ చేసే వాళ్ళు సేఫ్, కూర్చున్న వాళ్ళే. నేనే డ్రైవింగ్ సీట్లో ఉంది, నా పక్కన కూర్చుంది ఆ అమ్మాయి. 1 హ్యాండ్తో డ్రైవ్ చేస్తుంది ఆ అమ్మాయి. ఓకే, చేస్తుంటే ఇంకా అమ్మాయి తిప్పలేక ఇంకా అమ్మాయి దూకేసింది. ఆ అమ్మాయి సేఫ్ సైడ్గా అమ్మాయి దూకేసింది, నేను ఇరుక్కుపోయాను. అంతే, బైక్ ఇలా జంప్ అయ్యి నేను కింద పడ్డాను, నా పైన బైక్ వచ్చి పడిపోయింది. ఒక లెగ్ ఏమో టైర్లో ఉండిపోయింది, ఒక హ్యాండిల్ వచ్చి హెడ్కి తగిలేసింది. కాన్షియస్లో లేను బాబోయ్, 10 మినిట్స్ కాన్షియస్లో లేను నేను. నన్ను ఎవరు మోసారో ఎవరు తీసుకెళ్లారో నాకు తెలియదు. నాయక్ సార్ వచ్చి మోసుకెళ్ళారు, మా ఈపీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తీసుకెళ్లారు. మా మమ్మీ ఫుల్ టెన్షన్ ఏడ్చేస్తుంది. ఇంకా నాకు తెలీదు, నాకు అక్కడ అర్థమైందని కాన్షియస్లో లేకపోయినా ఎవరు మాట్లాడుతున్నారు అన్నీ వినపడుతున్నాయి, లేవలేకపోతున్నాను. తర్వాత లేచిన తర్వాత మళ్ళీ లేచి వచ్చిన తర్వాత కూడా అగైన్ ఐ వాంట్ టు పార్టిసిపేట్ అని అలా చెయ్యి ఊపుతున్నాను. అర్జెంట్కి ఇక్కడ నోట్ కొట్టేస్తే వెళ్ళిపో రూమ్లోకి. బట్ కాలు ఫుల్ వాసిపోయింది, స్వెల్లింగ్ వచ్చేసింది. కాలు అయితే స్కిన్ వచ్చేసింది, ఫ్లెష్ వచ్చింది కొంచెం. జీన్స్ బయట అంతా బాగానే ఉంది, లోపలే ఊడిపోయింది మొత్తం. ఇంకా అలా అయిపోయిన తర్వాత ఈవినింగ్ సంక్రాంతి సంబరాలు పర్ఫార్మెన్స్ బాగుంది కదా, బంపర్ ఆఫర్. అందరు అడుగుతున్నారు నువ్వు చేస్తావా, యూ క్యాన్ ఆర్ నాట్, చెప్పు పర్వాలేదు అని అంటే నేను చేస్తాను అంటే ఏదో మధ్యలో ఆ పర్ఫార్మెన్స్ ఒక్కొక్కటి జరుగుతున్నప్పుడు నన్ను మధ్యలో వచ్చేసి మా టీమ్స్ ఛానల్లో టీమ్స్ వాళ్ళందరూ వచ్చేసి ఐషు ఒకసారి లేసి గెంతు ఎగురు అంటే నేను ఇక్కడి నుంచి అక్కడి వరకు డాన్స్ వేసుకుంటే వెళ్ళేదాన్ని. వాళ్ళు ఐషు ఏంటమ్మా పెయిన్ ఉందంటే పెయిన్ ఉంది మరి ఏం చేస్తాం తప్పదు కదా అని చెప్పేసి ఇంకా ఆ 4 పర్ఫార్మెన్సెస్ కంప్లీట్ చేశాను నేను ఆ స్టేజ్ మీద. రియల్లీ ఆల్ ఇన్ ఛానల్లో చాలా అప్రిషియేట్ చేశాను నన్ను అయితే, బికాజ్ అంటే ఏది ఆపకుండా చేసావు, రియల్లీ చాలా సపోర్ట్. నాకు నేను ఛానల్కి వెళ్ళినా కూడా తగ్గేదే లేదు, ఎక్కడికి వెళ్ళినా మనం అంతే, అస్సలు ఛాన్సే లేదు. ఇప్పుడు మన సంక్రాంతి సంబరాల ముందు మనం అందరం కలిసి బస్లో జర్నీ చేస్తాం కదా, జర్నీ చేస్తే అందరికన్నా ఇప్పుడు ప్రణవి నాకన్నా చిన్నది, తనకు చిన్నదన్నా తనకన్నా నన్ను ఇంకా చిన్న పిల్లలా చూస్తారు. ఐష్ వచ్చింది చాక్లెట్స్ చాలా. ఇంక అందరు బాగా చూసుకుంటారు నన్ను, నా టీం అన్న కానీ నా బయట టీం కానీ చాలా బాగా చూసుకుంటారు. వెరీ నైస్. అండ్ మరి ఐషుకి ఫస్ట్ చెక్ గుర్తుందా? ఫస్ట్ తీసుకున్న చెక్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? ఎస్ గుర్తుంది అంటే చెప్పాలి. గుర్తుంది అనడం కాదు. నా ఫస్ట్ చెక్ ఎంత వచ్చింది? 5,000. 5,000 నా చెక్. ఫస్ట్ చెక్ ఏం చేసావు, ఎవరికి ఇచ్చావు? ఆ చెక్ నేను నాకు ఏ పేమెంట్ వచ్చినా ఫస్ట్ మమ్మీ చేతిలో పెట్టేస్తా. మమ్మీ తీసుకో, మళ్ళీ నువ్వే ఇవ్వాలి, సంపాదించా. ఒకటే మేనరేజ్ ఉన్నది, సంపాదించా అంటే డొక్కులో 5,000 ఎక్కడే ఏం చేసుకోండి నేను 5,000 అంటే యువర్ విష్ మమ్మీ. 5,000 రాదు, శారీ కొనుక్కో, నా పేరు చెప్పు, కళానికేతన్కి రిచ్ శారీ కొనుక్కో. రిచ్ శారీ 5,000లో రిచ్ శారీ
మా డాడీ కాల్ చేసి డాడీ నేను ఇలా అంటే ఆయన అప్పటికి మాట్లాడేవారు కాదు. మమ్మీతో నాతో మాట్లాడేవారు కాదు. ఎప్పుడైతే ఈ అవార్డు అని వచ్చిన తర్వాత నేను ఏమైనా మా డాడీ చెప్తుంటాను, డాడీ నువ్వు రా అంటే స్టిల్ ఐ వాంట్ టు కమ్ బట్ ప్రాబ్లమ్స్ అక్కడ. సో అందుకని. సో మరి ఎప్పుడైనా ఐశ్వర్యకు ఎవరైనా ప్రపోజ్ చేశారా? స్కూల్ డేస్, కాలేజ్ డేస్, ఇంటర్మీడియట్, డిగ్రీ? చాలా మంది ఏంటి ఓ మై గాడ్ అన్నా అంటే బాగానే ఒక లిస్ట్ ఉంటుందేమో. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయతే. ఎస్. నెంబర్ 1 నా సెకండ్ క్లాస్లో. సెకండ్ క్లాసేనా? మరి చిన్న ఏజ్ అనిపించట్లేదా? నన్ను ప్రపోజ్ చేసినాళ్ళు. నాకు అది ప్రపోజ్ అని కూడా నాకు తెలీదు. సెకండ్ క్లాస్లో నాకు జగదీష్ అని నా పక్కన నా బెంచ్ మేట్. జగదీష్ గారు వింటున్నారా? ఇక్కడ ఉన్నాడో కూడా తెలియదు. తను చాలా టాపర్. తను నేనేమో వీకు. టాపర్స్కి వీక్ వాళ్ళు ఎక్కువేలే. నేను వీకు. అమ్మో నాకు ఫస్ట్ నాకు భయమైన సబ్జెక్ట్ తెలుగు. నాకు తెలుగు రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అన్ని బూతులు రాస్తాను తెలుగులో. అయితే నాకు తెలుగులో 100కి 25 మార్క్స్ అని 20 వచ్చినా హ్యాపీగా సాటిస్ఫై అవుతారు. మా టీచర్సే దగ్గరుండి పాస్ చేపిస్తారు నన్ను. వాళ్ళే ఒక్కొక్కసారి చెప్పి ఐషు రాయేషు ఇదే వాళ్ళే రాయేషు అంటే నాకు రాదు, నేను రాయను. నాకు చదువు అస్సలు మెమ్మే అనమాట. లేదు సెకండ్ వరకే. తర్వాత అంతా నాకు స్టడీస్ అంటే పిచ్చి. సండే కూడా స్కూల్ ఉండాలిరా బాబు అన్నంత పిచ్చి నాకు స్టడీస్ అంటే. ఒక సెకండ్లోనే నెంబర్ 1 అయ్యింది. టాపిక్ డైవర్ట్ చేయొద్దు. నెక్స్ట్ ఓన్లీ సెకండ్ క్లాస్లో జగదీష్. నెంబర్ 2 తర్వాత 8th క్లాస్ 6th క్లాస్లో ఒక 10th క్లాస్ అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేశాడు. ఓకే. నాకు తెలియక నేను తీసుకొచ్చి మా అన్నయ్యకి చెప్పాను. అన్నయ్య ఇలా వీడెవడో నాకు నేనంటే ఇష్టం అంట అన్నయ్య అని చెప్తే మా అన్నయ్య డైరెక్ట్గా స్కూల్కి వచ్చి ఎవడరా మా చెల్లి లవ్ చేసిందంట. వాడెవడా అంటే వాడు వచ్చి అంటే నేను కాదు సారీ సిస్టర్ అని వాడి సిస్టర్ అని చెప్పించారు. నెంబర్ 3 కూడా ఉందా? ఇంకా 4. మొత్తం 4 ఉన్నాయా? 3 ఎవరు? 3 ఇన్ మై 10th క్లాస్. 10th క్లాస్లో సమీర్. ఆ అబ్బాయి నాకన్నా 1 year చిన్నోడు. ఆ అబ్బాయి హైట్ ఏమో మినిమం ఇలా చూస్తాను నేను. తను చాలా మంచి ఫ్రెండ్. ఎగ్జామ్స్లో కూడా కాపీ కొట్టడానికి స్లిప్పులు ఇస్తాడు నాకు చాలా బాగా. ఓకే, అందుకే మంచోడైపోయాడా? చెడ్డ పనిలో చెడ్డ పనికి తోడు చేసేవాడు మంచివాడు ఎలా అయ్యాను. నాకు ఆ స్లిప్స్ ఇస్తుంటే నన్ను ఇది కాదురా ఇది ఆన్సర్ ఇది కాదురా. ఏం చేస్తాడు కర్మ, ఇంకెలాగో ప్రపోజ్ చేస్తాడు, అట్లీస్ట్ ఏదో ఒక హెల్ప్. ఒక్కొక్కసారి పేపర్ షిఫ్ట్ చేసేసుకోవడం. నేనైతే నా ఫ్రాక్స్కి ఆన్సర్స్ అని రాసేయడం. చాలా తెలివితేటలున్నాయి మన దగ్గర. కళ. మా మమ్మీ వాషింగ్ మిషన్లో వాష్ చేస్తున్నప్పుడు, వాషింగ్ మిషన్లో కన్నా క్లోత్స్ నార్మల్గా హ్యాండ్తో వాష్ చేస్తే బెటర్గా ఉంటుంది అంటారు కదా. నా స్కూల్ యూనిఫామ్ చాలా వాష్ చేస్తున్నాడు, ఈ ప్యాంట్ చూసింది అంతే. ఏంటి ఇష్యూ ఇది, ఏంట్రా చిట్టు తల్లి అంటే అది అంతే. అందుకే చెప్పాను అలా గీతలు పెట్టద్దని చెప్పానా లేదా నా డ్రెస్సులకి. కానీ ఫుల్ సపోర్ట్. మా మమ్మీ అంటది, మా మమ్మీ ఏమో కాపీ కొట్టకుండా రాయొచ్చు అంటే, మా డాడీ కాపీ అయినా పాస్ సరిపోయింది, బాగా దొరికారు. నెంబర్ 4 రీసెంట్లీ అంటే వాడి పేరు కూడా తెలియదు నాకు. రీసెంట్లీ అంత ఛాన్స్ లేదా ఇంత బిజీగా ఉన్నప్పుడు సీరియల్స్లో? నేను ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా ఖచ్చితంగా నా ఫోనే చేతిలో ఉంటుంది. ఓకే, ఇలా ఉండి చెక్ చేస్తుంటా. నోయల్ అంటే మన హీరో నోయల్ కాదా? ఏమో అనుకున్నా. మరి డాన్స్ పర్ఫార్మెన్సెస్ అవి ఈవెంట్స్కి వెళ్తుంటావు కదా, మేబీ అనుకున్నా. నోయల్ చాలా చాలా ఇష్టం. మర్చిపోయింది, దీని మధ్యలో ఇంకొకరు ఉన్నారు, మా కెమిస్ట్రీ టీచర్ వెంకటేష్ సార్. టీచర్ల పేర్లు చెప్పొద్దమ్మా, అలా తప్పు కదా. ఆయన ఏమనుకున్నారో నువ్వేమనుకున్నావు అలా చెప్పకూడదు. అది వచ్చేసేది నాకు ఆటోమేటిక్గా, మీరేగా చెప్పమన్నారు అన్నీ. ఓకే చెప్పు అయితే. సో అయితే నెక్స్ట్ నోయల్ అనే అబ్బాయి నాకు ప్రపోజ్ చేశాడు. నువ్వు అంటే నాకు చాలా, నా ఫోటో మీద ఏదేదో క్యాప్షన్స్ పెట్టేసి అన్నాను, థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ యువర్ బెస్ట్ సపోర్టింగ్ మీ అంటే, బ్రదరా చండ్రా దేవుడు అది మళ్ళీ ఇప్పటికీ కాంటాక్ట్ లేకుండా. ఇలా జరిగింది నా ప్రపోజల్స్. సో ఐశ్వర్యకి ఎలాంటి అబ్బాయి కావాలి ఇంతకి, ఏదైనా ఉందా?
ఏదైనా ఆలోచన ఉంటుంది కదా? ఉన్నది, నాకు చాలా ఉన్నాయి. తనకి ఇన్ని అంటే రూల్స్ కాదు, నాకన్నా ఫస్ట్ మా మమ్మీని బాగా చూసుకోవాలి. ఓకే, అది అయిపోయింది మమ్మీకి. ఓకే, నెక్స్ట్. అండ్ వీక్లీ ఇంకేముంటుంది చెప్పండి. హారబుల్, మమ్మీని బాగా చూసుకుంటే చాలు, అలాంటి అబ్బాయి అయితే చాలు. ఎన్నమ్మా వాట్? మమ్మీ బాగా చూసుకుంటే చాలు. అండ్ ఇంక మనకేముంటుంది వీక్లీ అంటే వీక్లీ నేను అలాగో సినిమాస్కి వెళ్ళాను. నాకు అసలు బయట తిరిగే అలవాటు కూడా లేదు, ఖర్చు లేదు అసలు. నువ్వు వాళ్ళ మమ్మీని బాగా చూసుకో. నేను ఒక్కటే చెప్తాను, మా మమ్మీని బాగా చూసుకో, నేను మీ మమ్మీని బాగా చూసుకుంటాను. అందరం కలిసి ఒకే ఇంట్లో ఉందాం. జాయింట్, అది మీ ఇంట్లోనే? అది మా ఇంట్లోనే. మామూలుగా లేదమ్మా తెలివి. అది మా ఇంట్లోనే. ఒకరోజు నువ్వు వంట చేయ, ఒకరోజు నేను వంట చేస్తా. ఎందుకమ్మా ఇవన్నీ గొడవలు తెచ్చుకోవడం? కాబట్టి వంట మనిషిని పెట్టుకోవచ్చుగా, ఎవరు వంట చేసే పని ఉండదు. ఏమైనా వంటలు వచ్చా అసలు? డూ కుక్? ఎస్. ఏం చేస్తావు? నీళ్లు కాయడము, అన్నం వండడం, అది కాకుండా వేరే? లేదు, నేను వంట నేర్చుకున్నాను. ఫస్ట్లో అయితే వేడి నీళ్ళు కాసేది అవన్నీ చేసేదాన్ని. తర్వాత నేర్చుకున్నా పప్పు. నాకన్నా మా అన్నయ్య బాగా కుక్ చేస్తాడు. అయిపోయింది, వచ్చేసింది. అదే వంట బాగా నేర్చుకున్నట్టు ఏదో చెప్తుంది ఒక ఐటమ్. పప్పు, బెండకాయ, దొండకాయ, వంకాయ. నేను బాగా చేసేది పప్పు. వెజిటేరియనా? నో, నాన్ వెజిటేరియన్. నాన్ వెజ్ బాగా తింటావు కదా, మరి నేర్చుకోవాల్సింది ఏంటి అలాంటప్పుడు? అలాంటివి నేర్చుకున్నాం అంటే పెద్ద వాళ్ళని ఎందుకు పిలవడం, ఎందుకని చిన్న వాళ్ళ దగ్గరే ఉన్నాను ఇంకా. ఓకే ఓకే, వెజ్ అనేది చిన్నది అనమాట. నాన్ వెజ్ అంటే మా మమ్మీ బాగా చేస్తుంది. చేసి ఒక్కొక్కసారి మా మమ్మీ నాకు ఎవరు వండినా నచ్చుద్ది. మా మమ్మీ వండితే అసలు నచ్చదు నాకు, కానీ అందరికీ నచ్చుద్ది మా మమ్మీ ఫుడ్. నేను మమ్మీ అందరు నన్ను తిడుతుంటారు, మీ మమ్మీ ఎంత అందంగా ఫుడ్ వండుతారు. నేను మమ్మీ ఫుడ్ ప్రాన్స్ ఇవన్నీ, చికెన్, మటన్ అన్నీ మా షూట్కి తీసుకొస్తూ ఉంటుంది ఫుల్గా. తీసుకొచ్చా నేను తినను. మా ప్రొడక్షన్ ఫుడ్, ప్రొడక్షన్ పప్పు. కొన్ని జీవితాలు అంతే, ఏం చేయలేము మనం. అమ్మమ్మ అయితే ప్రొడక్షన్ ఫుడ్ తిన్నారు. అమ్మ అక్కడ అమ్మ వండిస్తారు, అమ్మ సెపరేట్. అమ్మ తినేటప్పుడు అమ్మతోనే నేను వెజిటేరియన్ వేసేసుకుంటూ ఉంటాను. అమ్మ నాకు మా అంటే ఏంటి మీ మమ్మీ ఇంత చక్కగా వండితే. మా మమ్మీ వండితే అందరికీ ఇష్టం, అంత చాలా బాగా వండుతుంది. కానీ మా మమ్మీ బాగా వండనని చెప్తే అమ్మ రేపటి నుంచి అదే వండేస్తుందేమో అని భయం వేసి నాకు నచ్చలేదు అని చెప్పేస్తాను. అంత చీటింగ్. నాకు బెస్ట్, నేను మమ్మీ ఎక్కువ వండమంటది ప్రాన్స్. అంటే మన హైదరాబాద్లో మంచి ప్రాన్స్ అంటే దొరకదు, మొన్న ఏపీ సైడ్లో అయితే చాలా బాగుంది. మమ్మీ ఐస్ బాక్స్తో ఇన్ని పట్టుకొచ్చి మాకు పోర్ట్ ఉంది కాకినాడలో, సో ఆ పోర్ట్ నుంచి అవన్నీ తీసుకొస్తే అలా హ్యాపీ. సో ఫ్యూచర్లో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలని ఉంది? ఇలాంటి క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది, ఇలాంటి ప్రాజెక్ట్ కావాలి అని ఏదైనా ఉందా? నేను ఫ్యూచర్లో అయితే ఒక బిగ్ సెలబ్రిటీతో వర్క్ చేయాలని ఉంది. లైక్ హూ? అంటే సూపర్ స్టార్సా లేదంటే మెగాస్టారా? ఎవరు? మన ఇప్పుడు నాకు విజయ్ దేవరకొండ, లైక్ విజయ్ దేవరకొండ. నా ఫేవరెట్ పవర్ స్టార్, నాకు పవర్ స్టార్ అంటే చాలా ఇష్టం. సో పవర్ స్టార్తో కానీ అంత పెద్ద వద్దులే, లేకపోతే లైట్గా బెటర్గా అయితే విజయ్ దేవరకొండతో వర్క్ చేయాలని చాలా ఉంది. ఇంకా అంటే యాక్చువల్లీ నాకు గీతా గోవిందంలో కూడా ఒక ఆఫర్ వచ్చింది యాజ్ ఏ విజయ్ దేవరకి సిస్టర్గా. నేను చేస్తాను, నేను చెయ్యనుగా అన్నా అంటే అచ్చిచ్చి నేను చేయనండి ప్రాజెక్ట్. బట్ మంచి రోల్ అది, యాక్చువల్లీ చాలా మంచి రోల్ అది. నేనే చాలా బాగుంది. సో ఏదైనా కూడా ప్రాజెక్ట్ కొత్తది వచ్చినప్పుడు దగ్గరికి ఫస్ట్ ఏం చూస్తావు మనం? లైక్ అంటే ప్రొడక్షన్ చూస్తావా, డైరెక్టర్ని చూస్తావా, కో ఆర్టిస్ట్ని చూస్తావా, నీ క్యారెక్టర్ చూస్తావా, ఏం చూస్తావు ఫస్ట్? అసలు ఎవరికి చెప్తావు డెసిషన్? ఎవరిది? నీ తల్లిదంటే మీ మామ్దా? మమ్మీకి ఇచ్చేస్తా డెసిషనా, మమ్మీకి ఇచ్చేస్తాను. బట్ మా మమ్మీ కూడా నన్ను ఒకటి అడుగుతుంది, నీకు చెప్పు, నువ్వు యాక్ట్ చేస్తున్నావు, నువ్వు వర్క్ చేయాలి అక్కడ, నేను ఉన్నాను కదా అక్కడ, నీకు నచ్చాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్తుంది మమ్మీ. నేను ఫస్ట్ నా క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. నా క్యారెక్టర్కి డైలాగ్స్ ఎక్కువ ఉండాలి, నా క్యారెక్టర్ ఇలా ఉండాలి, అలా ఉండాలి అనుకుంటాను నేను. తర్వాత నా శాడిజం ఏంటంటే అందరు నాతోనే మాట్లాడాలి, అందరూ ఉండాలి నాతోనే, అదొక శాడిజం ఉంది నాకు. ఎవరైనా మాట్లాడకపోతే ఏడ్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. నా గంగమంగలో కూడా అలా జరిగింది. అంటే కొన్ని అంటే ఎవరైనా వచ్చి వాళ్ళ టెన్షన్స్లో కొంతమంది ఉంటారు, ఎవరైనా వచ్చి మాట్లాడాలంటే సైడ్కి వెళ్ళి కూర్చొని సావిత్రిలో కూర్చొని ఏడుస్తూ
ఏదో ఒకసారి ఏడు సావిత్రిగా ఒక కంట్లోంచి నీళ్ళ ఏంటి? గ్లిసరిన్ ప్లీజ్. ఇప్పుడన్నా సావిత్రి గారు గ్లిజరిన్ యూజ్ చేసేవారా? అప్పుడు మనకు ఆ టైంలో సిచ్యువేషన్ వస్తాయి కదా. మో 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 ఎంత నేర్చేసుకున్నావు అసలు 1 yearలో? మమ్మీ ఎక్స్పీరియన్సా? వినపడిందా? వినపడింది, అర్థమైంది. ఓకే, సో ఫ్యూచర్లో మూవీస్, మంచి మంచి మూవీస్ చేయాలి, అలాగే మంచి మంచి సీరియల్స్ చేయాలి అని డ్రీమ్ రోల్స్, అండ్ అలాగే విజయ్ దేవరకొండ గారితో కూడా యాక్ట్ చేయాలనేసి హార్ట్ఫుల్గా కోరుకుంటుంది ఐ డ్రీమ్. అండ్ ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు. జనరల్గా ఏంటంటే ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, కామెంట్స్, కాంప్లిమెంట్స్ చాలా పెడుతూ ఉంటారు, కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. సో ఆ క్వశ్చన్స్కి ఏవైనా గుర్తుంటే ఇక్కడే ఆన్సర్ కూడా చేయొచ్చు, సో దట్ ఎప్పుడో అది క్లిక్ చేసిన వాళ్ళు ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఆన్సర్ దొరుకుతుంది. సో అలా ఏవైనా అడిగిన క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆన్సర్. నన్ను యూజువల్గా అడుగుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యాన్స్, మేడం మీరు హెయిర్కి ఏం వాడతారండి? అవును కదా, బ్యూటిఫుల్ హెయిర్, సీరియస్లీ. నేను హెయిర్కి ఏది వాడను. అంటే హెయిర్కి నేను చాలా మందికి నేను లైవ్ చేస్తుంటాను ఇన్స్టాలో చాలాసార్లు. నేను ఎప్పుడో ఒకసారి లైవ్ చేసినప్పుడు ఫస్ట్ నన్ను అడుగుతా, అక్క నువ్వు ఎలా ఉన్నావు అండ్ నీ హెయిర్ సీక్రెట్ చెప్పు అంటారు. నా హెయిర్ సీక్రెట్ ఏముండదు, షాంపూ యూజ్ చేయొద్దు అని చెప్తాను. నేను ఇప్పటివరకు షాంపూ యూజ్ చేయలేదు, నేను పుట్టిన కానీ ఇప్పటి వరకు. అంతా కుంకుడుకాయ, షీకాయ, గుమ్మడికాయ. సో ఇదనమాట న్యాచురల్ టిప్. అండ్ అలాగే కొందరికి ఏంటంటే హెల్దీ హెయిర్ అనేది కొంచెం పుట్టుకతో కూడా కొంచెం ఉంటుంది, జీన్ని బట్టి కూడా ఉంటుంది, బట్ దాన్ని కాపాడుకోవడం కూడా చాలా అవసరమే. ఎవ్రీ మంత్ మా మమ్మీ కట్ చేస్తూనే ఉంటుంది. కట్ చేసి మమ్మీ పెట్టిన న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని కూడా హెయిర్కి పోతున్నాయేమో మేబీ. ఎవ్రీడే మార్నింగ్ 2 బాయిల్డ్ ఎగ్స్, డ్రై ఫ్రూట్స్ తింటాను. మా మమ్మీ నువ్వు తినే ఫుడ్ అంతా నీ హెయిర్కే పోతుంది ఇంకెందుకు అని. చాలామంది చెప్పారు చబ్బీగా ఉంటావు ఏంటి, ఏం వాడుతున్నావు, నీలా లావ్ అవ్వాలి అంట. నేనేమో సన్నం అవ్వాలని చూస్తుంటాను. నేను ఇంకా స్లిమ్ అవ్వాలి, ఇలియానా లాగా స్లిమ్ అయిపోవాలి, అలా ముమ్మద్ ఖాన్ లాగా అనుకుని అలా చూస్తాను. నేనేమో అవ్వను. యాక్చువల్లీ నా హిమోగ్లోబిన్ ఎలా అంటే నేను తింటే సన్నం అవుతాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓ గుడ్. నా బాడీ సీక్రెట్ అది, తింటే సన్నం అవుతాను, తినకపోతే లావ్ అయిపోతాను. కానీ నేను ఫుడ్కి చాలా దూరం. కానీ మమ్మీ ఫుడ్ తినిపిస్తూనే ఉంటుంది ఏదో ఒకటి. తింటే సన్నగా అవుతాయి కదా, తింటే సన్నగా అవుతావు అనేసి తినిపిస్తున్నారు. నేను ఒక్కొక్కసారి లొకేషన్స్లో నాకు లాస్ట్ టైం నాకు ఒక పెయిన్ వచ్చి నేను లొకేషన్లో పడిపోయాను. డైరెక్ట్లీ హాస్పిటల్లో జాయిన్ అయింది. అది కూడా ఆఫ్టర్ సెలైన్స్ 11 o'clock వచ్చి మళ్ళీ షార్ట్ చేశాను, ఈవినింగ్ వరకు షూట్ చేశాను. ఎప్పుడు అది? బిఫోర్ మ్యారేజ్ సీన్స్లో. అదే బిఫోర్ మ్యారేజ్ అంటే మళ్ళీ కరెక్ట్గా అది కూడా నా మ్యారేజ్ సీన్కి. అంటే ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఎందుకలా? లేదు, వాటర్ తీసుకోను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. డిహైడ్రేట్ సమ్మర్లో చాలా ప్రాబ్లం కదా అసలే, లొకేషన్లో హీట్, లైట్స్, ఇంకా వాటర్ లేకపోతే ఇంకా అంతే సంగతి. తాగొచ్చు కదా, ఎన్ని డబ్బులు ఇస్తున్నారు మమ్మీ వాటర్ కోసం అనేసి. అంటే ఒక్కొక్కసారి డబ్బులు ఇవ్వదు. ఎంత బాగా, నేను అడగడం బాగుంది, సమాధానం చెప్పడం బాగుంది, సరిపోయింది. ఒక్కొక్కసారి ఇస్తుంది, ఒక్కొక్కసారి ఇవ్వదు. అంటే చెప్తుంది, కార్డ్ చేతిలో పెట్టేస్తుంది, తీసుకో నేను చెప్తున్నాగా తాగు అంటుంది. మమ్మీ ఉంటే మమ్మీ ముందు ఖచ్చితంగా తాగాలి బట్టి తాగుతాను. ఒకవేళ నేను వాటర్ ఎక్కువైపోయి డబ్బులు తీసుకున్న తర్వాత కూడా వాటర్ ఎక్కువైపోయి తాగలేను అనుకో, ఇంకలా కళ్ళెర్రగా చూస్తుంది. ఇంకా నువ్వు చూడొద్దు, నేను తాగుతాను, తాగడానికి నీకు కావాలి నేనే తాగుతాను, నువ్వు ఏం కంగారు పడకు అని చెప్పేసి ఫుల్ వాటర్ తాగి అప్పుడు ఆ మనిషి సాటిస్ఫై అయ్యి అప్పుడు ఇలా రిలాక్స్ అవుతుంది. అదే అండి, మన కోసం ఏం చేసినట్టు లేదు, అసలు త్యాగం ఏదో చేసినట్టుంది నువ్వు వాటర్ తాగడం. నేను ఎప్పుడు నా గురించి చేసిందంటే ఒకటే, ఈవినింగ్ అయితే మా మమ్మీ నా కోసం చాక్లెట్స్ తీసుకొస్తుంది. మమ్మీకి ఇప్పటివరకు ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చావు? ఏం గిఫ్ట్స్ ఇచ్చావు? బ్రదర్కి ఏమి ఇచ్చావు? డాడీకి ఏమి ఇచ్చావు? నాకు అందరూ నేను గిఫ్ట్స్ ఇచ్చింది అయితే ఇవ్వాలనుకుంటున్నాను. అంటే గిఫ్ట్స్ ఇచ్చిందంటే డాడీ శాలరీ తీసుకొచ్చి మమ్మీకి గిఫ్ట్ కొనిపెట్టడం అది నాకు నచ్చదు. నా ఓన్గా నేను సంపాదించింది మా మమ్మీకి ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను. అంటే మమ్మీకి ఫ్యూచర్లో నేను గిఫ్ట్ ఏమి ఇవ్వాలనుకున్నానంటే ఇటు 6 బ్యాంగిల్స్ అని చెప్పాను కదా, ప్లస్ ఒక హౌస్ తన కోసం నేను ఇవ్వాలి. రేపొద్దున నీ కూతురు అంటే చాలామంది అండి, నీ కూతురు నీ కోసం ఏం చేసింది అని అడిగితే నేను ఫస్ట్ చెప్తాను, నాకు నేను చేసిన చెప్పుకోకపోయినా పర్వాలేదు, మా అమ్మకి ఇచ్చాను ఒక సాటిస్ఫాక్షన్ నాకు ఉండాలి. అంటే రేపొద్దున ఏమంటారు, కొడుకులు చూడపోయినా కూతురు చూడపోయినా నాకంటూ ఒకటి ఉంది అంటారు కదా, మా మమ్మీకి అదొకటి ఇచ్చేస్తాను. గ్రేట్. యాక్చువల్లీ చాలా తక్కువ మందికి ఉంటుంది, చాలా అంత చిన్న విషయం కూడా కాదు అది, ఈ కాలంలో చూసుకుని చాలా పెద్ద అంబిషన్.
ఒక హౌస్ అనేది. బట్ షూర్గా అది ఇవ్వాలనేసి నేను అది కూడా తనకి ఇష్టంగా తను ఎలా కట్టుకోవాలనుకుందో అలాగే కట్టిస్తా. అది ఫస్ట్ ఎలా జరిగినా కనవసరం, తను ఎలా కోరుకుందో నాకు ఇట్ సైడ్ అంటే వెంటిలేషన్స్ ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటుందో. మా మమ్మీ ఏమో ఫుల్, మా మమ్మీ ప్లాన్ ఎలా అంటుందంటే చాలా అంటే మమ్మీ కొంచెం లైట్గా విలేజ్ సైడ్ కదా, సో తను అంటది నాకు ఒకటి హౌస్ ఉండి అట్లా ఉండి అంటే నార్మల్గా ఉంటుంది అలా చేసి, అలా కాకపోయినా నార్మల్ సిటీస్లో ఉన్న హౌసెస్ లాగా డ్యూప్లెక్స్ కానీ చేసి దాని చుట్టూ ఒక గ్రౌండ్ పెట్టి మొత్తం ప్లాంట్స్ చెట్లు. మమ్మీకి చెట్లు అంటే పిచ్చి, అదేం పిచ్చో కానీ ఏ చెట్టు అయినా చూసిందంటే, నాకు ఆ చెట్టు చూసిందంటే మళ్ళీ తెల్లారగా ఆ చెట్టు మా ఇంట్లో ఉండాలి. కొన్ని తెచ్చేసుకుంటుంది వెళ్ళి. తనకి ఎంత స్ట్రెస్ అయిపోయినా నాకు ఆ చెట్టు కావాలి. ఆ అర్ధరాత్రి కూడా మళ్ళీ నా దగ్గరికి వచ్చి నేను లేకుండా మా మమ్మీ అసలు పట్టుకుని పడుకోలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉండాలి మా మమ్మీకి టెడ్డీ బేర్ లాగా, లేకపోతే ఏడ్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఒక్కరోజు కూడా చూడకుండా మా మమ్మీ అసలు ఉండలేదు, మా మమ్మీని చూడకుండా నేను అసలు ఉండలేను. ఖచ్చితంగా అంతా తిట్టుకుంటాం. నేను అంటాను ఎందుకు నేను మా ఇంట్లో నేను ఏమైనా అన్ని పీకి పెంట పెడుతుంటాను అంటే, ఎందుకే రాక్షసి, ఎందుకే నువ్వు నాకు ఎందుకే అంటే నేను అంటాను అవును మమ్మీ నేను తప్పు చేశాను ఇలా రివర్స్లో తిట్టుకుంటాం అన్నీ. మమ్మీ అంటుంది నువ్వు నన్ను కన్నావా, ఎవరెవరు కన్నవరు. మీ అన్నయ్య మధ్యలో ఏమి ఇన్వాల్వ్ అవ్వరా? ఇంకా మా అన్నయ్య ఈజ్ వెరీ క్లెవర్ పర్సన్ అని అంటారు, కానీ కాదు. అదేంటి అంత పొగిడి ఇలా చూస్తామని కాదు. అంటే యాక్చువల్లీ మా మమ్మీ మేము మాట్లాడుకున్నప్పుడు మా అన్నయ్య చూడండి, మా అన్నయ్య ఎందుకు వచ్చిన బాధ అనేసి అంటే ఒక్కొక్కసారి మేమిద్దరం కొట్టుకుంటాం, మేమిద్దరం కలిసిపోతుంటాం. అంటే కొట్టుకోవడం నార్మల్గా ఉంటాయి చిన్ని అది చేస్తున్నప్పుడు మా అన్నయ్య వచ్చి అమ్మ ఎందుకు చెప్పనమ్మా చెల్లిని అదుపులో పెట్టాలమ్మా, చెల్లిని అదుపులో పెట్టాలంటే నేను ఇలా చేస్తాను. ఏదో నువ్వు పెద్ద అదుపులో ఉన్నట్టు నువ్వు నాకు చెప్తున్నావు, నువ్వు కామ్గా కూర్చో అని అంటే మా మమ్మీ అంటుంది ఎందుకు రాదు అన్నట్టు ఆడపిల్లని అలా అనొచ్చా నువ్వు. సరిపోయింది, అందరూ కలిసి తయారు చేసేస్తానండి. వీళ్ళిద్దరికి నేను కలుపుదామని చూస్తే నన్ను మధ్యలో వీపింగ్ చేశారా తను చాలా అసలు. సో ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటే రెగ్యులర్గా ఫాలోవర్స్ ఉంటుంటారు గంగమ్మంగ చూసిన వాళ్ళు, అండ్ అలాగే ఫస్ట్ డోంట్ ఫీల్ అని చెప్తాను నేను. గంగమ్మంగ నుంచి వెళ్ళిపోతున్నందుకు ప్లీజ్ డోంట్ ఫీల్, ఎందుకంటే నేను న్యూ ప్రాజెక్ట్ కోసమే గంగమ్మంగ నుంచి వెళ్ళిపోతున్నాను. అండ్ నాకు చాలామంది ఎలా మెసేజ్ చేశారంటే నేను అన్ని స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను, బికాస్ దట్ ఈస్ మై మెమరీస్. నేను నా ఇన్స్టాలో కూడా నా హైలైట్స్లో పోస్ట్ చేసుకున్నాను. అందరూ ఏం చెప్పారంటే మీరు లేకపోతే నేను మీ మంగ క్యారెక్టర్ ప్లేస్లో ఇంకో మంగ వస్తే సస్తే చూడం ఎందుకంటే మీరే బెటర్, మీరే ఉండాలి, గంగమంగ చూడడం మానేస్తాం అని చెప్పారు. నేను అది చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నేను అంటే అంత సపోర్ట్ ఇచ్చారు వాళ్ళు, అక్క నువ్వే ఉన్నావు, నువ్వే మంగకు రోల్కి కరెక్ట్ పర్సన్వి, ఇంకెవ్వరిని ఊహించుకోలేకపోతున్నాం అంటే అది అంత నాకు వాళ్ళు ఇచ్చిన సపోర్టే కదా. ఇప్పుడు నేను ఇంత కనిపిస్తానంటే వాళ్ళు ఇచ్చిన సపోర్టే. సో మరి ఫినిషింగ్ టచ్ కూడా ఒక డైలాగ్తో ఇద్దాం, మంగని పిలుద్దాం. ఎందుకంటే ఎలాగో గంగమంగ నుండి కూడా అవుట్ కాబట్టి ఆల్మోస్ట్. సో ఫాలోవర్స్కి ఫ్యాన్స్కి కూడా బాగుంటుంది ట్రీట్ లాగా ఒక మంచి డైలాగ్ ఫ్రమ్ మంగ క్యారెక్టర్లోంచి. మంగ క్యారెక్టర్ గుర్తు తెచ్చుకొని చెప్పు మంచి డైలాగ్. పర్వాలేదు, నేను బలైపోయినా పర్లేదు. అసలు చేంజ్ అయిపోగానే నేను అసలు వేరియేషన్. మావయ్య గారు గంగ మిమ్మల్ని అసలు సిద్ధుని మిమ్మల్ని దూరం చేద్దామని గంగ ఎన్నెన్నో ప్లాన్స్ చేస్తుంది మావయ్య గారు, కానీ నేను ఏం చేస్తాను మావయ్య గారు, నన్ను ఇన్ని నిందలేస్తే నేను ఉండను మావయ్య గారు, ఈ బ్రతుకు ఎందుకు. ఆయన రియాక్షన్ మార్చింది అత, నాకు కావాల్సింది కూడా అదే. ఆయన మావయ్య గారు మీరే చెప్పండి నేను ఉండాలా లేదా, నా కాపురం కోసం నేను ఎన్ని అనుకోను మావయ్య గారు అంతే. మా మావయ్య గారు అండ్ సపోజ్ గంగ చూడు, గంగ నీ ఆటలేమి నా దగ్గర సాగు, నువ్వు ఎప్పుడు ఏదనుకున్నా అన్నిట్లో నేనే ఉంటా, నన్ను దాటి నువ్వు ఎక్కడికి పోలేవు. ఈ మంగ అంటే అందరికీ చబడిపోవాలి. మా హస్బెండ్ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని హస్బెండ్ అరుస్తుంటాడు కదా,
వద్దండి వద్దు వద్దు వెళ్ళిపోయింది అది హస్బెండ్. అబ్బా వీడిని ఎప్పుడు వేసారో కానీ వేసేస్తాను చూడు, ఛాన్స్ దొరకాలి, వీడిని లేపేసి నేను అమెరికా చెక్కేస్తా. సీరియల్ ఎఫెక్షన్స్ మాత్రం మామూలుగా లేవు అసలు. మేబీ సీరియల్స్ ఫ్యాన్స్ కూడా ఇన్వాల్వ్ అయిపోతారేమో ఇలాంటివి చూసినప్పుడు కూడా. ఇవన్నీ జరుగుతున్నాయి రియలిస్టిక్గా అన్న ఫీలింగ్ ఉంటుంది. అఫ్కోర్స్ బయట జరుగుతూ ఉంటాయి కానీ ఇన్ని వేరియేషన్స్ కదా. వాళ్ళ క్యారెక్టర్స్ కూడా ఇచ్చేసినా చేసేస్తామేమో నువ్వు. హస్బెండ్ క్యారెక్టరు, మామ క్యారెక్టరు, గంగ క్యారెక్టరు, మంగ క్యారెక్టర్ అన్నీ చేసేస్తున్నాం. సో ఫ్యూచర్లో మంచి ఆసమ్ క్యారెక్టర్స్తో అండ్ అలాగే మంచి ప్రాజెక్ట్స్తో, మూవీస్తో మళ్ళీ అందరినీ ఎంటర్టైన్ చేయాలనేసి, కంబ్యాక్ ఇంకా ఆసమ్గా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటుంది ఐ డ్రీమ్. అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ అండి, దిస్ ఇస్ ఐశ్వర్య రాజ్. అదేనండి ఈ గంగ మంగలో మంగని. వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఆన్ ఐ డ్రీమ్ ఛానల్ విత్ అనిత గారు. ఓకే, డోంట్ మిస్ ఇట్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఛానల్. డోంట్ మిస్ ఇట్. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి పెట్టి ఒకటి కొట్టండి, మర్చిపోదు. ఓకేనా?